మ్యూట్‌లో ఉన్నారండి. నేను చెప్పడం పాఠం మొదలుపెట్టేసి చెప్పేస్తూ ఉన్నాను ఇంకా. ఆ! మ్యూట్‌లో ఉన్నారండి మీరు. మంచిది గుర్తు చేశారు. అయితే ద్వితీయ మనము అవ్యయీభావ సమాసం పూర్తి చేసి ఈ దీంట్లో తత్పురుష సమాసం ప్రకరణంలో ఉన్నాము. తత్పురుష సమాస ప్రకరణంలో ద్వితీయ శ్రితాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై ద్వితీయ విభక్త్యంతమైనటువంటి సుబంతము శ్రిత అనే పదముతోటి అతీత అనే పదముతోటి అలాగే పతిత గత అత్యస్త ప్రాప్త ఆపన్న అనేటువంటి పదాలతోటి సమసిస్తుంది. దాంట్లో ద్వితీయ విభక్తి అర్థం ముందొస్తుంది. ఎందుకంటే సూత్రంలో సమాస విధాయక శాస్త్రంలో ద్వితీయ అనేటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉపసర్జనం పూర్వం అని చెప్పేసి అది ముందుకు వస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. అయితే ఈ పదాలు మాత్రమే సరిపోవు, ద్వితీయ విభక్తితోటి ఇంకా కొన్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి అని వార్తికకారుడు గమ్యాదీనా ఉపసంఖ్యానం అని చెప్పేసి జోడించారనమాట. గమ్యాదులు ఎక్కడన్నా ఆది అని వచ్చిందంటే అదొక గణానికి సంబంధించింది అని మనం గుర్తుంచుకోవాలి. గమ్యాది అంటే భవిష్యతి గమ్యాదయ భవిష్యతి గమ్యాదయ అని ఒక గణం ఉందన్నమాట. ఆ గణంలో ఉన్నటువంటి పదాలతోటి కూడా ద్వితీయ విభక్తి సమసిస్తుంది. దాంట్లో గమేహ్ ఇన్ అనేటువంటిది ఒక ప్రత్యయంతో కలిసి గమి అనేటువంటిది వస్తుంది. గమిన్ దానికి ప్రాతిపదికము. దాంతో అది భవిష్యత్ అర్థంలో వస్తుంది. అంటే గ్రామానికి వెళ్తాడు తర్వాత కాలంలో వెళ్తాడు అనే అర్థంలో గ్రామం గమి అని వస్తుంది అనమాట. ఆ విషయంలో అక్కడ సమాసమై గ్రామగమి అవుతుంది. అలాగే అన్నం బుభుక్షుహు, అన్నం తినాలని కోరుకుంటున్నటువంటి వాడు అన్న బుభుక్షుహు అని చెప్పేసి అక్కడ సమాసం అవుతుంది. ఇంతవరకు చర్చించినటువంటి విషయాల్లో ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ముందుకు వెళ్దామా? ఇక నుంచి ఇవే ఉంటాయి. ఏంటంటే రకరకాల రూల్స్ మీద రూల్స్ వచ్చి పడిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఫాలో అవుతున్నంత వరకు ఫాలో అయితే చాలా సంతోషము. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ మీరు రికార్డ్ని ఫాలో అవ్వాలి తప్పితే అక్కడ ప్రత్యేకించి ఇక్కడ నేను ఏదన్నా పదము చెప్పినప్పుడు ఈ పదానికి అర్థం కాలేదు, లేదు ఏదన్నా మరి వివరణ చెప్పినప్పుడు ఆ వివరణ అర్థం కాలేదంటే మీరు తర్వాత ప్రయత్నించవచ్చు అనమాట. రూల్ అనేటువంటిది అది గుర్తుపెట్టుకోవడానికి సంబంధించింది. చాలా రూల్స్ ఉంటాయి, ఇంకా అవే వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతము ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించి తర్వాత సూత్రం చెప్తూ ఉన్నారు. స్వయం తేన అని చెప్పేసి. తేన అంటే త అన్న ప్రత్యయానికి తృతీయ ఏకవచనం అనమాట. స్వయం అనేటువంటిది అది స్వయం అనేటువంటిది పదమే. స్వయం అనేటువంటిది క్తాంతముతోటి సమసిస్తుంది అని చెప్పేసి. క్తాంతము ఏదైనా క్తాంతము ఎక్కువగా సమాసాలు తత్పురుష సమాసాలు ముఖ్యంగా విభక్తి తత్పురుష సమాసాలు క్తాంతాలతో ఉంటాయి. రెండవ పదము ఎక్కువగా క్త ప్రత్యాంతం ఉంటుందన్నమాట. అయితే అవి ఏ క్త ప్రత్యాంతాలు వేటికి అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చూస్తే శ్రిత అతీత గతిత పతిత గత పతిత అత్యస్త ప్రాప్త ఇవన్నీ కూడా క్తాంతాలే. కానీ అక్కడ క్తాంతముతోటి ద్వితీయ సమసిస్తుంది అని చెప్పలేదు. ద్వితీయ విభక్తి అంతము ఈ పర్టిక్యులర్ క్తాంతములతోటే సమసిస్తుంది, క్త ప్రత్యాంతములతోటే సమసిస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఏ క్తాంతమైనా కూడా కావచ్చు. అక్కడ మీనింగ్ సామర్థ్యం ఉండాలి. స్వయం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పదం మాత్రం, స్వయం అంటే తనకు తాను లేదా తాను అనేటువంటిది. తాను అనేటువంటి పదం ఏదైతే స్వయం ఉన్నదో అది ఏ క్తాంతముతోటైనా అర్థాన్ని బట్టి అటువంటి వాక్యం ఏదన్నా ఉంటే అది సమసిస్తుంది అని చెప్పేసి. ద్వితీయ ఇది న సంబధ్యతే అయోగ్యత్వాత్. ఇక్కడ స్వయం అని చెప్పేసి ప్రత్యేకించి పూర్వము ఏ పదం ఉండాలో ప్రత్యేకించి చెప్పేశారు. స్వయం అనే పదమే ఉండాలి అని. ఇక మళ్ళీ స్వయము దానిలో ద్వితీయాంతము అని చెప్పవలసినటువంటి అవసరం లేదనమాట. స్వయం అనేటువంటి పదమే. కాబట్టి ఈ సూత్రంలో ద్వితీయ అనేటువంటిది అనువృత్తి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అయోగ్యత్వ అక్కడ ద్వితీయ అనేటువంటిది అనువృత్తి వచ్చి చేసేది ఏం లేదు. స్వయం అనే పదము, ఇప్పుడు మీరు ద్వితీయ అనేది పైన ఎందుకు ఇచ్చారు? ఏదైనా ప్రాతిపదికము యొక్క ద్వితీయ విభక్తి అంతము అని చెప్పడానికి. ఇక్కడ స్వయం అనేటువంటిది ఏ ప్రాతిపదికం కాదు, ఏ పదం ఉండాలనో డైరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి అదే స్వయం అని. ఇంకా మళ్ళీ అక్కడ ద్వితీయ అనేటువంటిది అనువృత్తి కాదు. కాబట్టి ఇది న సంబధ్యతే అయోగ్యత్వాత్. స్వయం కృతస్య అపత్యం స్వయం కృతి. ఇప్పుడు స్వయం కృతం
తనకు తానుగా చేసుకున్నది లేదా చేసినది అనేది స్వయంకృతం అవుతుంది. ఉం? మరి స్వయంకృతం అన్నప్పుడు స్వయం అనేటువంటిది పూర్వపదం ఉండాలని క్లియర్ గా చెప్పేశారు. స్వయం అనేటువంటిది పూర్వపదం ఉన్నప్పుడు మళ్ళీ దానికి స్వ అనేటువంటిది ఇంకా వేరే ఏమి ప్రాతిపదికాలు అవేమి తీసుకోకూడదు. స్వయం అనేటువంటి పదమే సమసిస్తుంది. కాబట్టి స్వయం అన్నది సమసించినప్పుడు స్వయంకృతం అనేటువంటిది సమాసం అయిన తర్వాత రూపం వస్తుంది. స్వయంకృతం అనేటువంటిది సమాసం కాకపోయినా అదే రూపం కదా. ఇప్పుడు మీరు సమాసం చేయలేదనుకోండి, రూపం లేదు. మీరు తనకు తానుగా చేశాడు అని చెప్పడానికి కృతం, చేశాడు అనడానికి చేయబడింది, ఆ, చేసుకున్నటువంటిది, చేయబడినటువంటిది అని చెప్పడానికి, తనకు తానుగా చేయబడినటువంటిది అని చెప్పేసి స్వయంకృతం అని సమాసం చేయకపోయినా అదే రూపం ఉంటుంది కదా. అంటే సమాసం చేయడం వల్ల ఏమిటి అంటే మీరు ఆ, ఆ, దానికి ఒక తద్ధిత ప్రత్యయము రెండింటినీ కలిపి, ఇప్పుడు సమాసం చేసిన తర్వాత ఒక పదం అయిపోయింది కాబట్టి ఆ, తద్ధిత ప్రత్యయము ఇప్పుడు స్వయంకృతస్య అపత్యం అని అన్నారు అనుకోండి. దశరథస్య అపత్యం దాశరథి ఎలాగైందో అలాగే స్వయంకృతస్య అపత్యం అనేటువంటి అర్థంలో ఆ ఈ అనేటువంటిది ఏదన్నా తద్ధిత ప్రత్యయం వచ్చినప్పుడు ఆ మొదటి అచ్చుకి వృద్ధి రావాలి. దాంతో ఎట్లాగైతే దశ అనేటువంటిది దాశ అయిందో అలాగే ఇక్కడ స్వయ అనేటువంటిది స్వాయ అవుతుంది అనమాట. అది ఎప్పుడు వీలు పడుతుంది? మీకు తద్ధిత ప్రత్యయం అనేటువంటిది ఒక పదానికే లేదా ఒక ప్రాతిపదికానికే వస్తుంది. కాబట్టి ఇక్కడ స్వయము కృతం అనేటువంటిది వేరు వేరు పదాలుగా ఉన్నప్పుడు అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సమాసం యొక్క ప్రయోజనం అదనమాట. ఇప్పుడు సమాసం చేయకపోయినా స్వయంకృతమే, సమాసం చేసినా కూడా స్వయంకృతమే. అంటే సమాసం చేసిన తర్వాత అది ఒక పదం అయిపోయింది. ఒక పదం అయిపోయినప్పుడు మీరు దానికి తద్ధిత ప్రత్యయం యూజ్ చేస్తే కూడా అది ఒక సింగిల్ యూనిట్ కింద కన్సిడర్ చేస్తుంది. కాబట్టి వచ్చే మార్పులన్నీ కూడా దానికి తగ్గట్టు ఉంటాయి అని చెప్పడానికి స్వయంకృతస్య అపత్యం, దశరథస్య అపత్యం దాశరథి అన్నట్లుగా స్వయంకృతస్య అపత్యం స్వయంకృతి అయింది. అదే విడివిడిగా పదాలుంటే అట్లా కాదు. ఈ స్వయం కృతినే ఆ స్వ అంటానే ఆది వృద్ధి అన్నారండి. మీకు ఎక్కువగా చాలా వరకు తద్ధిత ప్రత్యయాలు వచ్చినప్పుడు మొదటి అచ్చుకి వృద్ధి వస్తుంది అనమాట. వృద్ధి అంటే ఆ ఐ ఔ, ఆ ఐ ఔ అనేటువంటిది వృద్ధి అన్న అక్షరాలకి వృద్ధి అని పేరు. అందుకనే మీరు కేకయ అని ఉంటే కేకయ రాజ్య రాజకుమారి అంటే కైకేయి అవుతుంది. ద్రుపదుడి కూతురు అంటే ద్రౌపది అవుతుంది. మొదటి అచ్చు ఉ ఉంటే ఔ అవుతుంది, ఈ ఉంటే ఐ అవుతుంది, ఏ ఉన్న ఐ అవుతుంది. దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఐ ఔ అనేటువంటి పదాలు మొదటి అచ్చుకు వస్తాయి అనమాట తద్ధితంలో. అలాగూ ఇక్కడ దశరథాలో ఆ ఉంది కాబట్టి ఆ అయింది. అలాగూ పాండు, అది పాండు ఎలాగో దీర్ఘమే ఉంది కాబట్టి ఇది వచ్చింది. కురు ఉంటే కౌరవ అవుతుంది. అట్లాగా మొదటి అచ్చుకి వృద్ధి వస్తాయి కొన్ని తద్ధిత ప్రత్యయాలు, అన్నిటికీ కాదు, కొన్ని తద్ధిత ప్రత్యయాలకు అట్లా వస్తాయి. అట్లా ఇప్పుడు స్వయంకృతి అనేటువంటిది స్వయంకృతస్య అపత్యం. అది సింగిల్ పదం అయిపోయినందుకు దానికి మీరు తద్ధిత ప్రత్యయం చేస్తే అది ఒకటే అయిపోయింది అనమాట. తర్వాత ఖట్వా క్షేపే. ఇప్పుడు ఖట్వా క్షేపే మనకి సమాస విధాయక సూత్రాల్లో ప్రథమాలోను తృతీయాలోను సప్తమిలోనూ ఉంటాయి. ప్రథమలో ఉన్నటువంటి పదము ముందు వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఖట్వా క్షేపే ఏదన్నా పదముతోటి, ఖట్వా అంటే ఒక మంచం అనమాట, నులక మంచము అంటే ఆ నులక మంచము అనేటువంటి పదమే ఈ సమాసంలో ముందు పదం ఉంటుంది. తరువాత పదము ఇది ద్వితీయాలో ఉంటుంది, ద్వితీయాంతమైనటువంటి ఖట్వా అనేటువంటిది ఉంటుంది. అయితే క్షేపే అనేటువంటిది ఏమిటి అంటే అర్థాన్ని సూచించేది. మీరు ఇది ఖట్వా అన్న పదముతోటి సమాసము చేసేటట్లయితే ఆ సమాసము ద్వారా వచ్చినటువంటి పదం ఏమిటి అంటే ఒక నిందని సూచించాలి, ఒక నిందని సూచించాలన్నమాట. క్షేపే గమ్యమానే. క్షేపము అనేటువంటిది, క్షేపము అంటే తిట్టు అనమాట, నింద అనేటువంటిది ఆ పదముతోటి తెలుస్తుంది అన్నప్పుడే మీకు ఖట్వా అనేటువంటిది పూర్వపదమై అది ద్వితీయాంతమై మరొక పదంతో సమసిస్తుంది అని చెప్పేసి ఇది రూల్. ఖట్వా ప్రకృతికం అంటే ఖట్వా అనేటువంటిది దేనికైతే ప్రాతిపదికమో అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఖట్వా ప్రకృతికం అంటే ఖట్వా ప్రకృతికం ద్వితీయాంతం. ఆ ఖట్వా అనేటువంటిది ప్రాతిపదికముగా కలిగినటువంటి ద్వితీయ విభక్త్యంతము అంటే ఖట్వాం అనేటువంటి పదము తాంత. ఇక్కడ క్తా అనేటువంటిది పూర్వసూత్రం నుంచి వచ్చింది, స్వయం క్తేనా నుంచి. తాంత ప్రకృతికేన త అనేటువంటిది క్త
అనే కృత్ప్రత్యయము అంతముగా కలిగినటువంటి ప్రాతిపదికము నుంచి పుట్టినటువంటి సుబంతము. సుబంతముతో తాంత ప్రకృతికైన సుబంతైన సమస్యతే నిందాయాం. అక్కడ నింద మనకి స్ఫురించాలి. కొన్ని పదాలు కొన్ని పదాలు అది నింద, ఆ పదము అట్లా వింటే నింద స్ఫురిస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఖట్వారూఢో జాల్మహ, ఖట్వారూఢో ఖట్వారూఢ అంటే ఎప్పుడు మంచం మీద పడి ఉంటాడు అని చెప్పేసి. ఖట్వాం ఆరూఢ అనేటువంటిది విగ్రహవాక్యం. ఖట్వాం అంటే మంచమును, ఆరూఢ అంటే దానిపైన ఎక్కి ఉన్నవాడు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఎవరో చిన్నపిల్లవాడు కష్టపడి మంచాన్ని ఎక్కుతున్నాడు అనుకోండి, అతను ఖట్వారూఢుడు అంటే అది నింద కాదు. కానీ వాడు ఎప్పుడు ఏం పని పాట లేకుండా ఎప్పుడు మంచం మీద పడి ఉంటాడు అన్నటువంటి ఒక తిట్టు తెలియాలి అంటే ఖట్వారూఢ అంటారు అనమాట. వాడికి ఏం పని లేదు పాడలేదు, ఖట్వారూఢ అంటే మంచం మీద ఉన్నాడా లేదా అనేటువంటిది కాదు, అక్కడ తిట్టు ముఖ్యం. కాబట్టి ఖట్వారూఢ జాల్మహ అనేటువంటిది అది తిట్టు అని తెలియడి చెప్పడానికి జాల్మహ అనేటువంటిది ఒక నింద అనమాట. పనికి మాలినవాడు, బుద్ధి తక్కువవాడు అన్నట్లుగా జాల్మహ అనే పదము జాల్మ అని తిట్టు కింద వాడుతుంటారు. అట్లా ఖట్వారూఢ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి మంచమును ఎక్కినటువంటి వాడు అని చెప్పేసి. కానీ అక్కడ ఎప్పుడు మంచం మీద పడి ఉండేవాడు, పని పాట లేకుండా అనేటువంటిది అర్థం అనమాట అక్కడ. కాబట్టి ఖట్వారూఢ, ఖట్వాం ఆరూఢ అనేటువంటిది దానికి విగ్రహవాక్యం. నిత్య సమాసోయం, ఎందుకంటే ఇప్పుడు ఈ తిట్టు కోసం ఏవైతే మనకి భాషలో కొన్ని ఈ విధమైనటువంటి పదాలు ఉంటాయో అవి ఆ రకంగా ప్రయోగిస్తేనే అది ఆ తిట్టు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. కాబట్టి అది నిత్య సమాసం. దాన్ని మళ్ళీ మీరు విగ్రహవాక్యంలో విడిగా ఖట్వాం ఆరూఢ అని అన్నారనుకోండి, అది తిట్టు రాదు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు అతని జీవితం రోడ్డు మీదకి వచ్చేసింది అంటాము. లేకపోతే రోడ్డు మీదకి వచ్చేసింది అంటే అక్కడ అర్థం ఏంటి? అతను పూర్తిగా నష్టపోయాడని. అట్లాగని రోడ్డు మీదకి లిటరల్ గా అతను వచ్చాడు అని కాదు కదా. ఇప్పుడు కారు ఎక్కడ ఉంది అంటే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి తీశాడు, రోడ్డు మీదకి వచ్చింది అంటే కారు రోడ్డు మీదకి వచ్చిందిను అతని జీవితం రోడ్డు మీదకి వచ్చింది రెండు ఒకటే పదం. కానీ రోడ్డు మీదకి వచ్చింది, జీవితం రోడ్డు మీదకి వచ్చింది అంటే అర్థం ఏంటి? అక్కడ వేరే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది అది. అట్లా అనమాట. అట్లా ఖట్వారూఢ అనేటువంటిది ఆ రకమైనటువంటి నిందని స్ఫురింపజేసినప్పుడే. అది రోడ్డు మీదకు వచ్చింది అంటే ఇప్పుడే జస్ట్ రోడ్డు మీదకి ప్రవేశించింది, ఇప్పుడు అతను ఏంటంటే అతను నెత్తిన గుడ్డేసుకున్నాడు అంటే అది ఆ రకంగా ప్రయోగిస్తేనే అది నింద. అతని శిరస్సు మీద ఒక వస్త్రమును ధరించాడు అంటే అది నింద కాదు. అట్లా అనమాట. కాబట్టి అది నిత్య సమాస అయం నహి వాక్యేన నిందాగమ్యతే. మీరు దాన్నే గనక ఏదో వివరంగా మంచమును అధిరోహించి కూర్చున్నవాడు అంటే అది నింద కాదు. కాబట్టి ఇది నిత్య సమాసం. అంటే కాబట్టి ఖట్వారూఢ అనేటువంటిదే అట్లా ప్రయోగించాలి. మొదటి పదం ఖట్వా అని చెప్పేసి. తర్వాత ఖట్వారూఢలో ఈ కాంత శబ్దం ఏదండి ఇప్పుడు దానిలో? ఆరూఢ. ఆరూఢ అనేది కాంత శబ్దం అవుతుందా? రుహధాతువుకి ఆంగ్ అనేటువంటిది ఉపసర్గ. రుహధాతువుకి హోఢ అని చెప్పేసి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ఆంగ్ అనేటువంటిది రుహధాతువుకి తా కలిస్తే రూఢ అవుతుంది అనమాట. ఓకే. అలాగే మొహధాతువుకి తా కలిస్తే మూఢ అవుతుంది. ఓకేనండి. అలాగే వహధాతువుకి తా కలిస్తే ఊఢ అవుతుంది. ఊఢ అంటే ఇప్పుడు వివాహితుడు అని చెప్పడానికి ఊఢ అంటే సరిపోతుంది అనమాట. వివాహిత అనేటువంటిది అది దూరం. అది ఇప్పుడు ఇక్కడ రూఢ కదా, రూఢ అని ఉందనుకోండి. ఇక్కడ మీరు ఇటువంటి డౌట్స్ ఉంటే ఇక్కడ దీంట్లో టైప్ చేయొచ్చు అనమాట. ధాతు పాఠంలో అష్టాధ్యాయ.com రుహ ధాతువుకి రుహ బీజ జన్మని ప్రాదుర్భావేచ అని చెప్పేసి దీనికి తా ప్రత్యయ. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కృత్ ప్రత్యయాల్లో అక్కడ రూఢ అని చెప్పేసి కనిపిస్తుంది. అలా ఏమండి, దానికి ఆంగ్ అనేది ఉపసర్గ. మీరు దాంట్లో ఆరూఢ అని కొడితే రాదు, మళ్ళా రూఢ అనే ఉండాలి. ఎందుకంటే అది ధాతువుకి ఏం కలిస్తే అనేటువంటిది వస్తుంది. ముందున్నటువంటి ఉపసర్గలు ఒక 22 ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఉపసర్గలాగా ఏమన్నా స్ఫురిస్తూ ఉంటే దాన్ని తీసేసి మిగిలిన భాగాన్ని టైప్ చేసి చూడాలి. కాబట్టి అక్కడ ఆరూఢ అనేటువంటిది తాంతం. ఓకే అండి, అర్థమైంది. సామి. సామి అనేటువంటిది ఒక అవ్యయం అనమాట. ఇది సగం అనేటువంటిది, సగం అనేటువంటి అర్థంలో ఉండేటువంటి ఒక అవ్యయం. ఇది కూడా తా అనేటువంటి తాంతముతోటి సమసిస్తుంది. దానికి సామికృతం
అని చెప్పేసి. సామీకృతం అంటే సగము చేయబడినది అని చెప్పేసి దాని అర్థం. సామి అనేటువంటిది కూడా తాంతముతోటి. తర్వాత కాలాహ, ఇవి కూడా తాంతముతోటి. తాంతము అంటే అందరికీ తెలుసు కదా, తా అనేటువంటిది ఒక కృత్ప్రత్యయము, ధాతువుకు వస్తుంది. అది సాధారణంగా అది కర్మను సూచిస్తుంది సకర్మక ధాతువుల్లో. అకర్మక ధాతువుల విషయంలో భావాన్ని సూచిస్తుంది. అది కాకుండా వేరే వేరే అర్థాల్లో చాలా ఒక్కొక్కసారి కర్తని, అకర్మక ధాతువుల విషయంలో కర్తని సూచిస్తుంది. ఈ విధంగా తా ప్రత్యయానికి చాలా అర్థాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా సకర్మక ధాతువుల విషయంలో అది కర్మని సూచిస్తుంది. అకర్మక ధాతువుల విషయంలో కర్తని సూచిస్తుంది. ఇక్కడ ఆరూఢ అనేటువంటిది అదే అనమాట. ఇప్పుడు రుహ అనేటువంటిది అకర్మక ధాతు. ఇప్పుడు ఆరూఢ అంటే ఆరోహించిన వాడు అని కర్తని సూచించింది. అదే ఇప్పుడు పఠిత, దృష్ట అని ఉందనుకోండి. దృష్ట అంటే చూసినవాడు అన్నది కాదు, చూడబడినవాడు అనేటువంటిది అవుతుంది అనమాట. అది తా అనే ప్రత్యయము. అలాగే ఇక్కడ కాలాహ, కాలాహ కాలాహ అనేటువంటిది ప్రథమ విభక్తిలో చెప్పారు కాబట్టి కాలమును సూచించేటువంటి పదాలు తాంతముతోటి సమసిస్తాయి. అక్కడ కాలమును సూచించే పదము మళ్ళీ ద్వితీయాంతములో ద్వితీయ అనేటువంటిది కూడా ప్రథమాలో ఉంది. కాలాహ అనేటువంటిది కూడా ప్రథమాలో ఉంది. కాబట్టి కాల శబ్ద వాచకములు అయినటువంటి ద్వితీయాంతములైన పదములు తాంతముతోటి సమసిస్తాయి అని అర్థం వస్తుంది అనమాట. తేన ఇత్యేవ అనత్యంత సంయోగార్థం వచనం. ఎందుకంటే తర్వాత సూత్రము అత్యంత సంయోగేచ అని చెప్పేసి వస్తుంది అనమాట. అత్యంత సంయోగం ఉంటే కాలశబ్ద వాచకాలు ఏ పదంతోటన్నా సమసిస్తాయి. అక్కడ తాంతమే కాదు. అత్యంత సంయోగం అంటే కంటిన్యూస్ కాంటాక్ట్ అనమాట. అంటే ఆ పర్టికులర్ టైం వరకు కంటిన్యూస్ కాంటాక్ట్ లో గనక ఉంటే ఇది అత్యంత సంయోగేచ కాలాధ్వనోర్ అత్యంత సంయోగే అని మీకు కారక ప్రకరణంలో వచ్చింది. కాలమైనా కూడా మార్గమైనా కూడా కంటిన్యూస్ కాంటాక్ట్ లో కనుక ఉంటే మీకు ద్వితీయ వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు అతను వేదాన్ని చదువుతాడు. మాసం అధీతే మాసం గుణధానాహ, ద్రవ్య గుణ క్రియల విషయంలో ఇది వస్తుంది. మాసం గుణధానాహ, మాసం పర్వ, ఇటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట. కాబట్టి అలాగే క్రోశం అధీతే, క్రోశం కుటిలా నది, క్రోశం గిరిహి అని చెప్పేసి ద్రవ్య గుణ కర్మలు అత్యంత సంయోగంతో కంటిన్యూస్ కాంటాక్ట్ లో కనుకుంటే ద్వితీయ వస్తుంది అని చెప్పేసి కారక ప్రకరణాలు చూశారు. అక్కడ సమాసం వస్తుంది అని చెప్పేసి ఇది చెప్తుంది. కాబట్టి అత్యంత సంయోగేచ అనేటువంటి తర్వాత సూత్రం ఏం చెప్తుంది అంటే ఏదైనా కూడా కంటిన్యూస్ కాంటాక్ట్ లో ఉంటే కాలశబ్ద వాచకంతో కాంతమే కావక్కర్లేదు, ఏదైనా కూడా అది సమాసం అవుతుంది అని చెప్పేసి. మరి ఏదైనా సమాసం అవుతుంది అన్నప్పుడు ఇక్కడ కాలాహ అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పవలసింది ఎందుకు అంటే ఇది అత్యంత సంయోగం కాకుండా కాలశబ్ద వాచకం కనుక ఉపయోగిస్తే అక్కడ సమాసం కావడం కోసం ఈ కాలాహ అనేటువంటిది. అందుకనే అనత్యంత సంయోగార్థం వచనం. మాస ప్రమిత ప్రతిపచ్చంద్ర. మాస ప్రమిత, ఇక్కడ తా అనేటువంటిది కర్తర్థంలోను కర్మార్థంలోనూ రాదనమాట. ఇది తా అనేటువంటిది ఆది కర్మణి క్తః అనేటువంటి సూత్రాన్ని బట్టి ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు ప్రమిత అంటే విభజించడాన్ని మొదలుపెట్టాడు. ప్రమిత అంటే కొలతను మొదలుపెట్టాడు. మానం అంటే కొలత అనమాట. ఆ మాసం అనేటువంటి కొలతను మొదలు పెట్టడం అనేటువంటి మొదలుపెట్టాడు అనేటువంటి అర్థంలో వస్తుంది. మాసం అనే కొలతను మొదలుపెట్టాడు. ఇక్కడ కర్తరిలో వస్తుంది, భావేలో కాదు, కర్తరిలో వస్తుంది. అయితే మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి కర్మ విషయంలో ఇక్కడ తా వస్తుంది అనమాట. కాబట్టి మాస ప్రమిత ప్రతిపచ్చంద్ర. ప్రతిపత్ అంటే మనం తెలుగులో పాడ్యమే అంటాం కదా, అది పాడ్యంకి చెందినటువంటి చంద్రుడు. మాస ప్రమిత, పాడ్యమి నాటి చంద్రుడు మాస ప్రమిత అంటే జనరల్ గా అమావాస్య రోజు కనపడి పూర్ణిమ రోజు, పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి ప్రతిపచ్చంద్రుడు ఉంటాడు కదా, ఆయనని మాస ప్రమిత అనొచ్చు అనమాట. ఎందుకని మాసం పరిచ్ఛేత్తుం ఆరబ్ధవాన్. అక్కడ మాసహ అనేటువంటిది కాలవాచకము, దానికి ద్వితీయ వచ్చింది మాసం. దాన్ని ప్రమిత, దాన్ని డివైడ్ చేయడం మొదలుపెట్టాడు, దాన్ని బిగిన్ చేయడం మొదలుపెట్టాడు, దాన్ని ఎక్స్క్లూజివ్ గా ఒక క్రొత్త నెలని మొదలుపెట్టాడు అని చెప్పేసి. సాధారణంగా అమావాస్య నుంచి మన దగ్గర 3 నెలలు ఉంటాయి, కొన్ని చోట్ల పౌర్ణమి నుంచి ఉంటాయి. ఎనీవే, కాబట్టి మాసమును మొదలు పెట్టాడు అనేటువంటి అర్థంలో ప్రతిపత చంద్రుడు. ప్రతిపత్ అంటే
పాడ్యం అనమాట. పాడ్యం అంటే చంద్రుడు అని చెప్పేసి. మాసం పరిచ్ఛేత్తుం, మాసమును ఎక్స్క్లూజివ్ గా వేరు చేయడమును ఆరబ్ధవాన్ మొదలు పెట్టాడు ఇది అర్థ. మాస ప్రమిత అంటే అక్కడ మాస అనేటువంటిది కాలవాచకము, దానికి ద్వితీయ వచ్చి మాసం పరిచ్ఛేత్తుం, మాసం ప్రమిత అనేటువంటివి రెండు పదాలు. ప్రమిత అనే పదంలోనే ఈ పరిచ్ఛేత్తుం ఆరబ్ధ అనే అర్థం ఉంటుంది. మాసం ప్రమిత, మాస 2.1, ప్రమితం 1.1, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. అత్యంత సంయోగేచ కాలాహ, ఇక్కడ కాలములే అత్యంత సంయోగం. అక్కడ కాల అధ్వనోహ అత్యంత సంయోగే అని చెప్పేసి అక్కడ మీకు సూత్రం చూశారు కారక ప్రకరణంలో. ఇక్కడ కేవలం కాలవాచకాలు, మాసం అధీతే ఇటువంటివన్నీ కూడా. అయితే ఇక్కడ అధీతే అనేటువంటిది ఉందనుకోండి, ఎవరింటికి సమాసం కాదు. ఎందుకంటే అధీతే అనేటువంటిది మీకు క్రియాపదం. సమాసం అనేటువంటిది రెండు నామపదాలకు మాత్రమే అవుతుంది కాబట్టి అధీతేతోటిగా, మిగిలిన వాటితోటి కావచ్చు. కాలాహ ఇత్యేవ తర్హి అంటే ఇప్పుడు దీని అర్థం ఏమవుతుంది? ద్వితీయాంతములైనటువంటి కాలవాచకములు. కాలవాచకము అంటే కాలమును చెప్పేటువంటి పదము అని అర్థం అంతే. కాబట్టి అంటే మాసము, నెల, నిమిషము, సంవత్సరము, యుగము ఇటువంటివన్నీ అనమాట. కాబట్టి ఉక్తాంతార్థం వచనం, ముహూర్తం సుఖం. ఇప్పుడు ఇందాకేమో అనత్యంత సంయోగార్థం అన్నారు కదా, ఇప్పుడేమో అత్యంత సంయోగార్థం అని చెప్పేసి. ఉక్తాంతార్థం అంటే ఇక్కడ ఏదైతే అత్యంత సంయోగము అని చెప్పేసి అన్నారో దాని గురించి ఈ మాటని జోడిస్తున్నారు. ముహూర్తం సుఖం, ముహూర్త సుఖం. ఆ ముహూర్త కాలము ఉన్నటువంటి సుఖం ఏదైతే ఉందో ముహూర్త కాలము పూర్తిగా ఉంటుంది అనమాట, అత్యంత సంయోగం. మళ్ళీ ముహూర్త కాలంలో మధ్యలో ఇది ఇంటర్మీడియట్ గా ఉంటే ఈ సమాసం రాదు, అసలు ద్వితీయానే రాదు అక్కడ. కాలాధ్వనో అక్కడ ముందు ద్వితీయ వస్తే ఆ తర్వాత ద్వితీయ తత్పురుష సమాసం వస్తుంది అనమాట. ఏదైనా అంతే, ముందు తృతీయ విభక్తికి విధానం ఉంటే ఆ తర్వాత తృతీయ తత్పురుష సమాసం వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, అలా ఉంటుంది. కాబట్టి అత్యంత సంయోగేచ ముహూర్తం సుఖం, ముహూర్త కాలము సుఖం. అక్కడ ద్వితీయ ఎందుకు వచ్చిందంటే కాలాధ్వనో అత్యంత సంయోగే, అది కారక ప్రకరణంలో. ముహూర్తం సుఖం, ముహూర్త సుఖం అంతే. ఇంకా ద్వితీయ తత్పురుష సమాసం అయిపోయింది. తర్వాత తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్కృతార్థేన గుణవచనేన. ఇక్కడ తత్కృతార్థేన అనేటువంటిది వ్యాఖ్యానంతో, మనం చాలా విషయాలు మనకి వ్యాఖ్యానాలతోటే తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ తత్కృతార్థేన అంటే తన చేత చేయబడినటువంటి అర్థము చేత అనేటువంటి అర్థం వస్తుంది, కానీ ఆ అర్థం తీసుకోకూడదు. ఈ సూత్రంలో ఇది సమాస విధాయక సూత్రము. దీంట్లో తృతీయ అనేటువంటిది ఏ విభక్తిలో ఉంది? తృతీయ అన్నది ఏ విభక్తిలో ఉంది? ప్రథమాలో ఉంది. కాబట్టి ఈ సమాసంలో తృతీయ విభక్త్యంతము ముందు వస్తుంది. తృతీయ అన్నటువంటి పదం ప్రథమాలో ఉంది కాబట్టి తృతీయ విభక్త్యంతానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి తృతీయ విభక్తిలో ఉన్నటువంటి పదము అంటే విగ్రహవాక్యంలో తృతీయ విభక్తిలో ఉన్నటువంటి పదము ముందు వస్తుంది. తత్కృతార్థేన అయితే తృతీయ, సరే ముందు పదం వచ్చేసి డిసైడ్ అయిపోయింది. ఏమిటి అంటే తృతీయ విభక్త్యంతమైనటువంటి సుబంతము. నెక్స్ట్ పదం ఏముండాలి అంటే ఇక్కడ రెండు అనమాట. తత్కృతార్థేన అనేటువంటిది రెండు రకాలుగా విభజిస్తారు. తత్కృత ఇది లుప్త తృతీయాకం. యాక్చువల్గా తత్కృతార్థేన అన్నటువంటిది మీరు ఏం చేస్తారు అంటే తత్కృత ప్లస్ అర్థేన అని డివైడ్ చేయండి. తత్కృత అన్నటువంటిది యాక్చువల్గా తృతీయాంతం కింద తీసుకోండి. మరి తృతీయాంతం అక్కడ కనపడట్లేదు కదా అంటే పర్లేదు, మేము చెప్తున్నాం కదా వ్యాఖ్యానము, మీరు అట్లా తీసుకోండి. అప్పుడు అది ఏమవుతుంది? తత్కృతార్థేన అనేటువంటిది అర్థం ఏమవుతుంది అంటే తత్కృతేన అర్థేన అనేటువంటి రెండు పదాల కింద అవుతుంది అనమాట. అంటే తృతీయ విభక్తి అంతము తత్కృతేన అర్థేన అని చెప్పేసి అర్థం వస్తుంది. తత్కృత ఇది లుప్త తృతీయాకం. తత్కృత ప్లస్ అర్థ అనమాట. తత్కృత అనేటువంటిది లుప్త తృతీయాకం. అంటే అక్కడ తృతీయ విభక్తి కనిపించడం లేదు కదా అంటే అక్కడ ఇది ఛందోవత్ సూత్రాన్ని భవంతి. వేదాల్లో ఇటువంటి నియమాలు సుపాంసులు అనేటువంటి నియమాన్ని బట్టి కొన్ని చోట్ల విభక్తులు కనిపించవు అనమాట. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి అక్కడ తృతీయానే ఉంది. ఇది వేదం వంటి సూత్రాలు కాబట్టి అక్కడ తృతీయాన్ని పెట్టలేదు అని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి తృతీయ తత్కృతేన అర్థేన గుణవచనేన, తత్కృతేన గుణవచనేన అర్థేన అని అప్పుడు అర్థం వస్తుంది అన్నమాట. గుణవచనేన అన్నదానికి అది విశేషణం అవుతుంది తత్కృతేన అనేటువంటిది. అప్పుడు తృతీయ తత్కృతేన గుణవచనేన అర్థేన అని చెప్పేసి. కాబట్టి తత్కృతేన గుణవచనేన అంటే అప్పుడు చెప్తారు తృతీయాంతం తృతీయాంతార్థకృత, తత్కృతేన అంటే తదర్థకృత, తృతీయాంతార్థకృత గుణవచనేన
అర్థశబ్దేన చ, అర్థేన అన్న విషయంలో క్లారిటీ ఉంది. ఇప్పుడు తృతీయ తత్కృతేన అర్థేన గుణవచనేన అని పదాలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని విడదీస్తే, దీన్ని అన్వయంలో పెడితే తృతీయ విభక్తి అంతము, తత్కృతేన గుణవచనేన అనేటువంటిది ఒక పదము, అర్థేన అని చెప్పేసి రెండో పదం అన్నమాట. అర్థేన అంటే అర్థ అనేటువంటి పదముతోటి, సరే అర్థ అనే పదముతోటి తృతీయాంతము సమసిస్తుంది అనేటువంటిది ఒక రూల్. రెండో రూల్ ఏమిటి అంటే ఏదైతే తృతీయ ఉన్నదో దాని చేత చేయబడినటువంటి క్రియ చేత క్రియను కలిగినటువంటి వ్యక్తిని లేదా ధర్మిని సూచిస్తుంది అనమాట. గుణవచనేన అంటే ఇక్కడ గుణము అనేటువంటిది క్రియ అనే అర్థంలో ఉంటుంది. కాబట్టి తత్కృతేన, ఏది దేనికైతే తృతీయ అని చెప్పేసి మీరు చెప్తున్నారో దాని చేత, అంటే తృతీయ అనేటువంటిది ఇక్కడ కరణము అంటే ఇన్స్ట్రుమెంట్ తోటి ఒక పని చేస్తాము. ఇన్స్ట్రుమెంట్ తోటి చేసే పనిని చేస్తున్నటువంటి వాడు అనే అర్థంతో, ఎవరైతే చేస్తున్నటువంటి వాడో వాడికి ఈ తృతీయ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఇవి రెండింటికి సమాసం అవుతుంది అని చెప్పేసి ఇది అర్థం. కొన్ని ఉదాహరణలు చూస్తేనే మనకు అర్థమవుతాయి. కాబట్టి తృతీయ విభక్తి అంతము తృతీయాంతార్థకృత గుణవచనేన అర్థశబ్దేన చ, తృతీయాంతార్థముతో చేయబడినటువంటి గుణవచనము, చేయబడినటువంటి క్రియను కలిగినటువంటి వాడు. ఇక్కడ గుణం అంటే క్రియ అనమాట. అర్థశబ్దేన చ సహ ప్రాగ్వత్ సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి అని చెప్పేసి. శంకులయ ఖండః, శంకులా ఖండః. శంకుల అంటే అదొక ఆయుధం అనుకోండి, ఏదో గొడ్డల్ లాంటిది. గొడ్డలితో, ఇక్కడ గొడ్డలి అనేటువంటిది అక్కడ ఇన్స్ట్రుమెంట్, తృతీయాంతం. శంకుల అనేటువంటిది ప్రథమైక వచనము, తృతీయ వచ్చేసి శంకులయ. కాబట్టి శంకులయ ఖండః. ఖండః అంటే ముక్క అని ఇక్కడ అర్థం కాదు. ఖండః అంటే ఖండనము చేసేవాడు అని అర్థం తీసుకోవాలి. ఖండః అంటే ఖండనము చేసేవాడు. అట్లా ఎట్లా అర్థం వస్తుంది అంటే గుణవచనేన అని ప్రత్యేకించి చెప్పడం వల్ల, ఎవరైతే ఆ ఖండః అనేటువంటి దాంట్లో ఖండనము అనేటువంటి క్రియ ఉన్నదో ఆ క్రియను చేసేవాడు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అవునండి. శంకులయ ఖండః, శంకులా ఖండః. శంకులా ఖండః అంటే ఇప్పుడు శంకుల అనేటువంటిది అదొక గొడ్డల్ లాంటిది. ఇప్పుడు పరశు ఖండః అని అనుకోండి, పరశునా ఖండః. పరశునా ఖండః అంటే పరశు ఖండః అవుతుంది. పరశు ఖండః అంటే పరశు అనేటువంటిది ఆయుధం, అదొక ఇన్స్ట్రుమెంట్ యొక్క ముక్క అనేటువంటిది రాదనమాట. లేదు ఇన్స్ట్రుమెంట్ చేత చేసిన ముక్క అని కూడా కాదు, ఇన్స్ట్రుమెంట్ ద్వారా ముక్కలు చేసేటువంటి వాడు అనేటువంటి అర్థం వస్తుంది. శంకులాఖండ దేవదత్త, అట్లా శంకులాఖండ. ధాన్యేన అర్థ ధాన్యార్థ. ఇక్కడ అర్థ అంటే సంపన్నుడు. ఇక్కడ అర్థ అనే శబ్దంతో దీంట్లో క్లారిటీని ఉంది. ముందు పదము తృతీయాంతమై ఉండాలి, సెకండ్ పదం మాత్రం అర్థ అనేటువంటిది ఉండాలి. ధాన్యేన అర్థ, ఇక్కడ హేతవు తృతీయ అనమాట. ధాన్యముతోట తను సంపన్నుడయ్యాడు కాబట్టి ధాన్యేన అర్థ ధాన్యార్థ. తత్కృత ఇది కిం అక్షణాకాణ. ఇప్పుడు తృతీయ తత్కృతార్థేన అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు శంకులయ ఖండః అంటే శంకుల అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ని ఉపయోగించి ఎవరైతే క్రియ చేస్తాడో అతనికి మాత్రమే. కాబట్టి ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి పదము తృతీయలో ఉంది, దానినే ఉపయోగించి చేసేవాడికి మాత్రమే ఈ సమాసాన్ని ఉపయోగించాలి, లేకపోతే ఈ సమాసాన్ని ఉపయోగించకూడదు. ఈ సమాసం ఒక సమాసం కాదనమాట. అక్షణ కాణః అన్నప్పుడు ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం ఏన అంగవికారః. ఏన అంగవికారః అనేటువంటి సూత్రం మనము కారక ప్రకరణంలో చూసాం. ఏన అంగేన అంగినః వికారః లక్ష్యతే అని చెప్పేసి చెప్తారు. ఏ అవయవం అయితే సరిగ్గా లేనందుకు, అప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. పాదేన పంగుహు అని, ఒక కాలు ఇరిగిపోయినందుకు పాదేన ఒంటి కాలుతో కుంటివాడు అన్నట్లుగా. కాబట్టి అక్షణాకాణః అంటే ఒక కన్నుతో గుడ్డివాడు అనేటువంటి అర్థంలో. కాబట్టి అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ వల్ల, ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల అతను గుడ్డివాడు అని కాదు, ఒక కన్ను బాగోనందుకు అతను గుడ్డివాడు. కాబట్టి అక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది ఏమీ లేదనమాట. అందుకనే తత్కృతార్థము, ఒక కన్ను అనేటువంటి ఒక కన్ను చేసిన పని వల్ల అతను కాణుడు కాలేదనమాట. కాబట్టి అందుకని అక్కడ సమాసము రాదు. ఎక్కడైతే గొడ్డలితోటి
ఆ, ముక్కలు చేసేవాడు అన్నప్పుడు ఆ గొడ్డలను ఉపయోగించి ముక్కలు చేసేవాడితోటి ఆ గొడ్డలి అన్న పదంతో సమాసం వస్తుంది అనమాట, ఆ ఖండములు చేసేటువంటి వాడికి. అలాగ కాబట్టి తత్కృత ఇతి కిం, ఇవన్నీ కూడా తత్కృత ఇతి. సార్ చెప్పండి. నాకు ఇక్కడ అర్థం కాలేదు. ఇప్పుడు రాదు, అక్షణాకాణాహకి రాదంటారు. రక్షణాకాండకి రాదు. మీకు ఎప్పుడైనా కూడా ఇతి కిం అని వచ్చింది అనుకోండి, అక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇప్పుడు తత్కృత ఇతి కిం అని అన్నారు అనుకోండి, తత్కృత అనేటువంటిది సూత్రంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఒక కండిషన్ ని ఉపయోగించి ఒక క్వశ్చన్ రేస్ చేస్తారు. ఎందుకని కండిషన్ పెట్టారు? ఏమి ఆ కండిషన్ లేకపోతే సమాసం కాదా అని. ఎందుకంటే ఆ కండిషన్ లేకపోతే సమాసం కాదు అని ప్రూవ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఏ కండిషన్ అయితే అప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు అంటే, ఆ కండిషన్ తప్ప మిగిలిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యేటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. ఏమండి, కౌంటర్ ఎగ్జాంపుల్ గురించి ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇటువంటిది ప్రతిదీ మొత్తం శైలి అనమాట. ఇప్పుడు తత్కృత అనేటువంటిది ఎందుకని పెట్టారు? తత్కృత అంటే అర్థం ఏమిటి అంటే, ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి, ఏ ఇన్స్ట్రుమెంట్ కి తృతీయ పెట్టినందుకు ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి పనిచేసిన వాడికి సమాసం అవుతుంది అని అన్నారో, ఆ ఇన్స్ట్రుమెంట్ తోటే పనిచేసిన వాడు అనేటువంటిది ఎందుకు ఉండాలి అని కౌంటర్ ఎగ్జాంపుల్ చేశారు అనమాట. తత్కృత తేన కృత, అదే ఇన్స్ట్రుమెంట్ తోటి పనిచేసేటువంటి వాడు. ఎందుకు అట్లా అంటే, ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి పనిచేసేవాడు గనక కాకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ లేదా దానికి తృతీయ ఉన్నప్పటికీ సమాసం కాదు. ఇప్పుడు అక్షణ అనేటువంటిది తృతీయనే, కాణహ అనేటువంటిది ద్రవ్యమే, గుణవచనమే కావచ్చు, అదొక పర్టికులర్ క్వాలిటీనే చూపెడుతుంది. కానీ కన్ను చేత తయారు చేయబడినటువంటి గుడ్డివాడు కాదు అతను గుడ్డివాడు కావడానికి కన్ను ఇన్స్ట్రుమెంట్ కాదు, అది లక్షణం అనమాట. అందుకని అక్కడ సమాసం కాదు. వేరాజ్ ముక్కలు చేసేవాడు అంటే ముక్కలు చేయడానికి ఇన్స్ట్రుమెంట్ గొడ్డలే, శంకులానే. కాబట్టి శంకులయ ఖండహ శంకులాఖండ అవుతుంది. అలాగే అక్కడ వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంది. అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ను ఉపయోగించి అయితే అతను పనిచేస్తున్నాడో అతనికిను ఆ ఇన్స్ట్రుమెంట్ కి సమాసం అనమాట. శంకుల అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్, ఖండహ అనేటువంటిది దాని చేత ముక్కలు చేసేవాడు, దాన్ని ఉపయోగించి ముక్కలు చేసేవాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ముక్కలు చేసేవాడితోటే సంబంధం అనమాట. ఇన్స్ట్రుమెంట్ శంకుల అనేటువంటిది ముక్కలు చేసేవాడు అనేటువంటి ఖండహ అన్నదానికి సమాసం అవుతుంది. ఇక్కడ అక్షణ అనేటువంటిది తృతీయాలోనే ఉంది, కానీ అక్షణ అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్ కాదు. అది కత్తెరలాగా సుత్తిలాగా కత్తిలాగా ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు. కాణహ అనేటువంటి దాన్ని తయారు కావడానికి అక్షణ. ఇప్పుడు అదే ఏదన్నా పుల్ల గుచ్చుకుని అతను గుడ్డివాడు అయ్యాడు అనుకోండి, ఒక పుల్ల గుచ్చుకోవడం వల్ల, ఏదో కిరికాణహ అటువంటిది ఏదో ఉదాహరణ చెప్తారు, ఒక పుల్ల గుచ్చుకోవడం వల్ల అతను గుడ్డివాడు అయ్యాడు అని ఉందనుకోండి, దానికి మళ్ళీ సమాసం అవుతుంది. ఎందుకని? ఆ పుల్ల అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్ కి అతను ఏదైతే లక్షణం ఇతనిలో వచ్చిందో అతనికి రెండింటికి సమాసం అవుతుంది. కానీ కన్ను అనేటువంటిది అక్కడ జస్ట్ ఇండికేషన్ తప్పితే ఆ కన్ను అనేటువంటిది బాగోనందుకు అతను ఒక కన్ను ద్వారా కాణుడు అని చెప్పేసి అవుతుంది. కాబట్టి అక్కడ ఇన్స్ట్రుమెంట్ కాదు. కాబట్టి మీకు అందుకనే అక్కడ ఇన్స్ట్రుమెంట్ అర్థంలో ఏనా అంగవికార. ఇప్పుడు సాధకతమం కరణం అంటారు, కర్తృకరణయోహ తృతీయ అంటారు. ఇప్పుడు కరణార్థములో మాత్రమే తృతీయ వస్తుంది, కాబట్టి ఈ సూత్రాన్ని వేరేగా చెప్పాల్సి వచ్చింది, ఏనా అంగవికార అని చెప్పేసి. ఇది కూడా ఇన్స్ట్రుమెంటే కనుక అయితే వేరే సెపరేట్ సూత్రం అవసరం లేదనమాట. కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాదు కాబట్టి ఇక్కడ సమాసం కాదు అని చెప్పేసి అక్కడ ప్రూవ్ చేశారు. సరే సార్, థ్యాంక్ యూ. తర్వాత పూర్వ సదృశ సమ ఊనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్షణై తృతీయ అనేటువంటిది అనువృత్తి అవుతుంది అనమాట. ఒక తృతీయ విభక్తి అంతము పూర్వ అనే శబ్దముతోటి, సదృశ, అలాగే సమ, ఊనార్థం అనేటువంటిది తక్కువ అనేటువంటి అర్థంలో సూచించేటువంటి ఎనీ పదము ఊనార్థము, అలాగే కలహము అనే పదము, నిపుణ అనే పదము, మిశ్ర అనే పదము, శ్లక్షణ అనే పదము, వీటితోటి మాత్రమే ఒక తృతీయ విభక్తి అంతము సమసిస్తుంది అని చెప్పేసి సూత్రం. ఎందుకంటే ఇవన్నిటికీ కలిపి తృతీయ విభక్తి ఇచ్చారు. తృతీయ విభక్తి బహువచనం. సమాస విధాయక సూత్రంలో ఎప్పుడైతే తృతీయ ఉంటుందో అది పరపదం అవుతుంది. తృతీయ అనేటువంటిది ఏకవచనం ఉంది కాబట్టి అది పూర్వపదం అవుతుంది. తృతీయ అంతం ఏతైహి ప్రాగ్వత్ ఏతైహి సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి అని చెప్పేసి. ఇక్కడ పూర్వ అనే పదముతోటి సమాసమైనప్పుడు మాస పూర్వ అంటే మాసేన పూర్వ అంటే నెల రోజులతో అతను ముందుది, లేదు నెల రోజులకు ముందుకు సంబంధించినటువంటిది. మీరు ఎప్పుడు తెచ్చారు ఈ బియ్యం ఏదేదో అంటే మాస పూర్వ లేదా సంవత్సర పూర్వ. బియ్యం ఎప్పుడు తెచ్చారంటే సంవత్సర పూర్వ అంటే సంవత్సరేణ పూర్వ.
అనేటువంటిది, అది కనుక పుల్లింగంలో ఉంటే ఆ వస్తువు. కాబట్టి సంవత్సరేణ పూర్వ, సంవత్సర పూర్వ. కాబట్టి ఇక్కడ పూర్వ అనే శబ్దంలో ముందున్నటువంటిది తృతీయాంతము, మాసేన సంవత్సరేణ. అది కాలమే కావక్కర్లేదు ఏదన్నా కూడా. పూర్వ అంటే జనరల్గా కాలమే ఉంటుంది కాబట్టి అక్కడ కాలం వస్తుంది. మాసేన పూర్వ, మాస పూర్వ. అలాగే మాతృ సదృశ, మాత్రా సదృశ, తల్లితో సమానమైనటువంటి వాడు, మాతృ సదృశ. పితృ సమహ, ఇక్కడ ఒక్కొక్క పదము ఇక్కడ వస్తుంది చూడండి. పూర్వ, సదృశ, సమ. సమాన పదంతో చేసి పిత్రా సమహ, తండ్రితో సమానమైనటువంటి వాడు పితృ సమహ. ఊనార్థే, ఇక ఊనార్థంలో ఏంటి అంటే మాషోనం కార్షాపణం. అంటే ఇప్పుడు మనము 10 రూపాయలు తక్కువ 100 రూపాయలు అన్నట్లుగా అనమాట. 10 రూపాయలు తక్కువ 100 రూపాయలు అన్నట్లుగా మాష అనేటువంటిది, మాషహ అనేటువంటిది అప్పట్లో ఒక ద్రవ్యానికి కరెన్సీ. అలాగే కార్షాపణం అనేటువంటిది అంతకంటే పెద్ద కరెన్సీ. ఆ కార్షాపణంలో ఒక మాషం తక్కువ చేసి కార్షాపణం అనమాట. అది చెప్పడానికి మాషోనం అని చెప్పేసి అన్నారు. మాషోనం ఊన, మాషేన ఊనః, మాషేన ఊనం కార్షాపణం. ఒక మాషము తక్కువగా ఉన్నటువంటి కార్షాపణము అని అర్థం అన్నమాట. అలాగే మాష వికలం, ఇక్కడ వికలం అనేటువంటిది అక్కడ అర్థం లేదు, కానీ ఊన అర్థము అన్నారు కాబట్టి తక్కువగా ఉన్నది అనేటువంటి అర్థంలో ఉండేటువంటి పదాలన్నీ కూడా మీరు వాడచ్చు. తక్కువగా అంటే ఆ కొలతలో తక్కువగా ఉన్నది అనే అర్థంలో ఏ అర్థాలు ఉన్నా మీరు వాడచ్చు. కాబట్టి మాష వికలం, కార్షాపణం ఇలాగ. ఇక తర్వాత కలహ అనే పదము, వాచా కలహ, నోటితోటి దెబ్బలాట అన్నట్లుగా. దానికి వాక్కలహ. ఆచార నిపుణ, ఆచారేణ నిపుణ, ఆచారముతో అతను నిపుణుడు అని చెప్పేసి. ఆచారేణ నిపుణ. గుడేన మిశ్ర, నిపుణ, కలహ అయిపోయింది, నిపుణ అయిపోయింది, తర్వాత మిశ్ర. గుడేన మిశ్ర, బెల్లంతో కలిపిన అటుకులు ఇటువంటివన్నీ అంటారు కదా, అటువంటిది గుడ మిశ్ర. తర్వాత ఆచార శ్లక్షణ, ఆచార శ్లక్షణ. ఆచార శ్లక్షణ అంటే ఆచారేణ శ్లక్షణ, ఆచారమునందు అతను శ్లక్షణ అంటే కూడా నిపుణుడనే, ఆచారంతో అతను నిపుణుడు అనేటువంటిది అర్థం. దానికి ఆచార శ్లక్షణ, శ్లక్షణ అనేటువంటి పదమే. ఇక్కడ చూడండి అన్నీ కూడా శబ్ద నిర్దేశాలే, అవే పదాలు ఉండాలి. ఒక్క ఊనార్థ అన్న దాంట్లో మాత్రం కొద్దిగా మీరు అర్థ నిర్దేశం అనమాట. దీన్ని శబ్ద నిర్దేశము, అర్థ నిర్దేశము అంటారు. ఏవైతే శబ్దాలు ఇచ్చారో ఆ శబ్దాలని మాత్రమే వాడాలి. మళ్ళీ ఆ అర్థంలో అదే అర్థంలో ఉంది కదా అని చెప్పేసి వాడకూడదు. అక్కడ ఆ అర్థంలో వాడండి అని చెబితే మీరు అర్థంలో వాడాలి, అట్లాగనమాట. ఇక్కడ ఊనార్థ అనేటువంటిది మాత్రమే ఆ ఊనము, తక్కువ అనేటువంటి అర్థంలో మీరు వేరే పదాలని వాడచ్చు, తక్కువ కొలత అనేటువంటి అర్థంలో. మిగిలినవన్నీ కూడా అవే మాటలు యాజ్ ఇట్ ఈజ్ వాడాలి. మళ్ళీ అది అందుకనే నిపుణ అని కూడా ఇచ్చారు, శ్లక్షణ అని కూడా ఇచ్చారు. శ్లక్షణ అంటే రెండింటికి దాదాపు ఒకటే అర్థం, అయినా కూడా ఆ పదాలతోటే తృతీయ తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పేసి. తర్వాత కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. పాణిని గారు వేరే వేరే చోట్ల రాసినటువంటి సూత్రాల వల్ల కొన్ని ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే ఆచార శ్లక్షణ, మిశ్రగ్రహణే సోపసర్గస్యాపి గ్రహణం. నిజానికి మిశ్ర అనేటువంటిది ఏదైతే పదం ఉన్నదో, మిశ్ర అంటే కలిసినటువంటిది, మిశ్ర అనేటువంటి ధాతువు కూడా ఉంది. మిశ్ర అనేటువంటి పదం ఇక్కడ గుడ మిశ్ర అని చెప్పేసి అన్నారు కదా, బెల్లంతో కలిసినది అని చెప్పేసి. ఇక్కడ మీరు కావాలంటే మిశ్ర శబ్దానికి ఉపసర్గతో కూడినటువంటి పదాన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక రిలాక్సేషన్ ఇస్తున్నారు. ప్రతిదీ కూడా ఆ పదాన్ని మాత్రమే వాడాలి. మిశ్ర అనేటువంటిది మాత్రం ఉపసర్గతో పాటుగా, మిశ్ర అనే అర్థంలో వేరే పదాలు వాడాలనే కాదు, మిశ్ర అనేటువంటిది ఉపసర్గతో పాటుగా వాడవచ్చు. ఎందుకంటే పాణిని గారు వేరే చోట అటువంటి ఇండికేషన్ ఇచ్చారు. మిశ్రగ్రహణే సోపసర్గస్య, సోపసర్గ అంటే ఉపసర్గేణ సహ, ఉపసర్గతో పాటుగా ఉన్నటువంటి మిశ్ర శబ్దాన్ని మీరు వాడవచ్చు. మిశ్రం చ అనుపసర్గ సంధౌ అని చెప్పేసి ఇది అనుపసర్గ గ్రహణాత్. మిశ్రం చ అనుపసర్గ సంధౌ, అనుపసర్గ సంధౌ అనేటువంటిది అది ఒక స్వరానికి సంబంధించినటువంటి సూత్రం అనమాట. మిశ్రం చ అనుపసర్గ సంధౌ అనేటువంటిది యాక్చువల్గా అది విధించేటువంటిది వేరేది. మిశ్రం చ అనుపసర్గ సంధౌ అనేటువంటిది ఒక స్వరానికి సంబంధించి, అక్కడ ఉత్తరాదాది అనుపసర్గ సంధౌ తృతీయ ఇది వర్తతే, మిశ్ర ఇత్యేతద్ ఉత్తరపదం అనుపసర్గం తృతీయాంతం పరం అంతోదాత్తం అవుతుంది అని చెప్పేసి అక్కడ వేరే సందర్భంలో దాన్ని చెప్పారు. అక్కడ చెప్పినప్పుడు ఏమన్నారు అంటే
ఉపసర్గ లేకపోతే అంతోదాత్తం అవుతుంది అన్నారు. నిజానికి ఇక్కడ గనక ఉపసర్గ లేకపోతే అది కూడా తృతీయాంతంతోటే. కాబట్టి ఉపసర్గ లేకపోతే అని స్పెసిఫిక్ గా అన్నారు కాబట్టి ఉపసర్గతో పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అని అక్కడ ఆయన ఇండికేట్ చేసినట్లుగా అయిందనమాట. దాన్ని జ్ఞాపకం అంటారు. దేన్నైతే ఈ విధంగా ఇంప్లై చేస్తారో, ఇంప్లై అవుతుందో వారే ఉపయోగించినటువంటి, డైరెక్ట్ గా చెప్పకపోయినా వేరే చోట వారు రాసినటువంటి మాటల వల్ల ఏవైతే ఇట్లా ఇంప్లై అవుతాయో వాటిని జ్ఞాపకాలు అంటారు అనమాట. కాబట్టి వేరే సూత్రంలో ఆయన రాస్తూ ఇలా తృతీయతోటి మీరు మిశ్ర అనేటువంటిది ఉపసర్గ లేకపోతే మాత్రం అంతోదాత్తం అవుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ అసలు ఉపసర్గతో వచ్చేటువంటి రూలే లేదు. కాబట్టి ఆయన మైండ్ లో ఏముంది అంటే మిశ్ర శబ్దం విషయంలో మాత్రం ఉపసర్గ రావచ్చు, ఉపసర్గ రహితంగా కూడా ఉండవచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. మిశ్రగ్రహణే సోపసర్గస్యాపి గ్రహణం మిశ్రంచ అనుపసర్గ సంధౌ ఇత్యత్ర అనుపసర్గ గ్రహణాత్. అనుపసర్గ అని ప్రత్యేకించి అసలు సాధ్యమైనంత తక్కువలో వ్రాయాలి. అటువంటిది అనుపసర్గ అనేటువంటిది పెద్ద 4-5 లెటర్లు ఎక్స్ట్రా రాశారనమాట. కాబట్టి అది రాశారు అంటే ఖచ్చితంగా దాని ప్రయోజనం ఒకటి ఉండాలి. ఆ ప్రయోజనం ఏమిటి అంటే మిశ్ర అనే శబ్దం ఉపసర్గతోటి అనుపసర్గతోటి కూడా ఉంటుంది. కాబట్టి గుడ సమ్మిశ్రాహ ధానాహ, గుడేన మిశ్రాహ గుడేన సమ్మిశ్రాహ అనేటువంటి రెండూ కూడా గుడ సమ్మిశ్రాహ ధానాహ. ధానాహ అంటే అటుకులు లేదా ధాన్యము, మొత్తానికి ఏదో. అవరస్య ఉపసంఖ్యానం. అయితే ఇక్కడ మనకి ఇది వార్తికం అనమాట. ఈ పదాల్లో అవర అనేటువంటి పదాన్ని కూడా అవరము అంటే చిన్నవాడు, తక్కువవాడు అనేటువంటి అర్థంలో. కాబట్టి ఈ పదాల్లో మీకు అవరము అనేటువంటిది ఊనార్థం కాదు. అక్కడ తక్కువ అనేటువంటిది ఒక మోతాదుకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ అవరహ అంటే తక్కువ వాడు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అంటే చిన్నవాడు అనే అర్థం. ఊనహ అంటే ఆ రకం కాదు. ఊన అంటే చిన్న కాదు, మోతాదులో తక్కువ అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మాసోవరో మాసేన అవరహ. వాళ్ళిద్దరిలో వయసులో ఎంత తేడా అంటే నెల రోజులు తేడా. ఇతను నెల రోజులతో చిన్నవాడు అని చెప్పడానికి మాసావరహ అని వస్తుంది అనమాట. అక్కడ ఊనహ అనేటువంటిది రాదు. ఊనహ అనేటువంటిది కేవలం వయస్సుని సూచించాలంటే వస్తుంది. ఎన్ని సంవత్సరాలు తక్కువ అని చెప్పాలంటే ఊన వస్తుంది. కానీ ఇక్కడ అవరహ అంటే ఇది ధర్మివాచకం వస్తుంది అనమాట. కాబట్టి అవర అనే శబ్దాన్ని కూడా ఉపసంఖ్యానం, దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత తృతీయ తత్పురుషలోనే చాలా ముఖ్యమైనటువంటి సూత్రము కర్తృకరణే కృత బహుళం. కర్తృకరణే మనము తృతీయ కరణకారకం విషయంలో తత్ర అక్కడ మనకి మన కారక ప్రకరణంలో తృతీయ విభక్తి కర్తృకరణయో తృతీయ అని చెప్పేసి చూసాం. రామేణ బాణేన హతో బాలి అని చెప్పేసి. అక్కడ రాముడేమో కర్త, బాణమేమో కరణం. కాబట్టి కర్తకు కరణానికి తృతీయ వస్తుంది అని చెప్పేసి చూసాము. ఈ కర్తృకరణాలు కాబట్టి అటువంటి కర్త గాని కరణము గాని పక్కన గనక కృదంతం ఉంటే కర్తృకరణే అనేటువంటిది ఏ విభక్తి? ప్రథమ విభక్తి. కర్తృకరణే అనేటువంటిది కర్తాచ కరణం చ నపుంసకలింగ ద్వివచనం అనమాట. ఫలం ఫలే ఫలాని కదా, అలాగూ కర్తాచ కరణం చ కర్తృకరణే అని చెప్పేసి వస్తుంది అనమాట. కాబట్టి అది ప్రథమాది. కాబట్టి కర్తృకరణే అంటే కర్తృపదము కరణపదము మొదట్లో ఉండాలి. ఇది ప్రథమ విభక్తిలో చెప్పడం వల్ల. కృత అనేటువంటిది ఏ విభక్తి? కృత తృతీయ విభక్తి. మరుత్తు మరుత లాగా కృత్. కాబట్టి రెండో పదం ఏమవుతుంది? కృత్ ప్రత్యయాంతం అవుతుంది. కృత్ అనేటువంటిది ప్రత్యయం కదా, కాబట్టి కృత్ ప్రత్యయాంతము. మొదటి పదం ఏమవుతుంది? ఆ పనికి సంబంధించినటువంటి కరణము గాని కర్త గాని అవుతుంది అనమాట. అది సమాసం అవుతుంది. అది కొన్ని చోట్ల సమాసం కాదు అని చెప్పడానికి బహుళం అని చెప్తారనమాట. బహుళం వేరు, అన్యతరస్యాం విభాష వా ఇది వేరు అనమాట. అన్యతరస్యాం విభాష అంటే వికల్పముగా 2 రూపాలు వస్తాయి. బహుళం అంటే కొన్ని చోట్ల ప్రవృత్తి ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదన్నమాట. కొన్ని చోట్ల అసలు కాదు. దాన్ని బహుళం అంటారు. మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే అది కొన్ని శిష్ట ప్రయోగాలను చూసి తెలుసుకోవాలి. మోరార్లెస్ చాలా వరకు అవుతాయి, కానీ కొన్ని చోట్ల మాత్రం శిష్ట ప్రయోగాలను చూసి ఎక్కడన్నా కాకపోతే ఈ కారణం వల్ల కాలేదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, కాబట్టి కర్తరి కరణేచ ఎవరు ఎక్కువ డిస్టర్బెన్స్ చేయట్లేదు. ఇంతకుముందు ఏమన్నా కొద్దిగా మధ్యలో ఇప్పుడు అందరూ బాగా ఇదిగా ఉంటున్నారు. ఓకే, కర్తరి కరణేచ తృతీయ కృదంతేన బహుళం ప్రాగ్వత్.
కర్తరి కరణే. కర్తరి కరణే అంటే కర్తర్థంలో ఉన్నటువంటి ఆ, తృతీయ విభక్తి అంతము, అలాగే కరణార్థంలో ఉన్నటువంటి తృతీయ విభక్తి అంతము. రామేణ బాణేన హతః వాలి అని ఉందనుకోండి. రామేణ అన్న చోట ఏ విభక్తి ఉంది? తృతీయ విభక్తి తృతీయ విభక్తి ఉంది. అది కర్తర్థంలో ఉందా కరణార్థంలో ఉందా? కర్త అర్థంలో. అలాగే బాణేన అంటే అక్కడ కూడా ఏ విభక్తి? తృతీయ విభక్తి కరణార్థంలో ఉంది. ఇట్లా కర్తర్థంలో కర్తరి అంటే ఇక్కడ మీరు సప్తంలో ఆ విషయంలో అని కాదు, ఇక్కడ కర్తరి అంటే అదే అర్థం తీసుకోవచ్చు. కర్తరి అంటే కర్తర్థంలో ఉన్నటువంటి తృతీయ, కరణే అంటే కరణార్థంలో ఉన్నటువంటి తృతీయ. కర్తరి కరణేచ తృతీయ కృదంతేన. రెండో పదం వచ్చి కృదంతం అవుతుంది. కృదంతేన బహుళం. బహుళం అంటే ఏమిటంటే దానికి క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యథాచ అని చెప్పేసి అలా ఒక శ్లోకం ఉంటుంది. దాంతో కొన్ని కొన్ని చోట్ల ఉండదు, కానీ ఎక్కువగా మాత్రం అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి బహుళం. బహుళం ప్రాగ్వత్. హరిణా త్రాతః హరిత్రాతః. హరి చేత రక్షించబడినటువంటి వాడు. ఇక్కడ హరి కర్తనా కరణమా? ఇక్కడ చేత రక్షించబడిన కరణం కరణం కదండి. కరణం రక్షించిన వాడే హరి. ఆ, కర్తరి రక్షించిన వాడే హరి కదా. హరినా త్రాతః. ఇప్పుడు కర్తరి కర్తరి ఇప్పుడు మీరు కర్తనా కరణమా అంటే ఫస్ట్ క్రియ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. క్రియ, ఆ క్రియతోటి దీనికి ఉన్న సంబంధం ఏమిటి అనేది పరిశీలించాలి. ఇప్పుడు కర్త, కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణం ఇవన్నీ కూడా కారకాలు. కారకాలు అంటే క్రియతోటి సంబంధించి ఉండేవన్నమాట. క్రియను చేసేవాడు కర్త. క్రియ ఎవరిపట్ల చేయబడుతుందో అది కర్మ. ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి క్రియ చేస్తాడో అది కరణం. అట్లాగనమాట. కాబట్టి హరినా త్రాతఃలో క్రియ ఏమిటి? త్రాత రక్షించబడటం. రక్షించడం అనేటువంటి దానికి హరి ఇన్స్ట్రుమెంటా, హరియే కర్తనా? హరియే కర్త. హరియే కర్త. రామేణ వాలి హతః అన్నట్లుగా. కాబట్టి హరినా త్రాతః హరిత్రాతః. నఖైః భిన్నః నఖ భిన్నః. ఇక్కడ నఖైః భిన్నః కరణం ఇక్కడ గోర్ల చోటి చీల్చబడినటువంటి వాడు అని చెప్పేసి హిరణ్యకశిపుడు నఖైః భిన్నః. అక్కడ నఖములు అనేటువంటివి కర్తనా కరణమా? కరణం కరణము. ఇది కర్తరి తృతీయాలో హరిణా త్రాతః హరిత్రాతః నఖైః భిన్నః నఖ భిన్నః. ఇక్కడ ఒక పరిభాష అని ఉంటుంది అనమాట. పరిభాషలు కూడా ఇట్లాగే మనము ప్రయోగాన్ని చూసి పాణిని గారి ఇంగితం వారు ఉపయోగించినటువంటి వీటిని బట్టి ఇక్కడ అష్టాధ్యాయులో ఉన్నటువంటి రూల్స్ కాకుండా చాలా రూల్స్ ఇంకా వేరే వస్తాయి అనమాట. అట్లా ఒక పరిభాష ఏమిటి అంటే కృద్గ్రహణే గతికారక పూర్వస్యాపి గ్రహణం. ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసింది ఏమిటి? సమాస ప్రత్యయ విధౌ తదంత విధేయ ప్రతిషేధ అని ఉంటుంది అనమాట. ఇందాక మనం చూసాం. జస్ట్ ఊన అనేటువంటికి దగ్గరలోనే అవరా కూడా ఉంటుంది, కానీ అవరా అనేది అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అవరా అనేటువంటిది మళ్ళీ వార్తికంతో యాడ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఒక చిన్న ఉపసర్గను యాడ్ చేయడానికి అక్కడ సమాసంలో ఏవైతే ప్రాతిపదికల్ని చెప్పారో వాటిలో ఒక చిన్న ఉపసర్గను యాడ్ చేయడానికి పెద్ద రీజనింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. కాబట్టి ఈ విభక్తి అంతము దీనితోటి సమసిస్తుంది అంటే ఆ పదాలతోటే సమసిస్తుంది. అట్లా రూల్ ఉంటేనే మనం ఇష్టం వచ్చినట్లు ఆ అర్థంలో ఉన్నటువంటి వేరే పదాలని తీసుకోవడానికి లేదనమాట. అయితే ఇక్కడ ఒక పరిభాష ఏముంది అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక పదాన్ని చెప్పలేదు, కృత్ అని చెప్పేసి అన్నారు. ఓవరాల్ గా కొన్ని ప్రత్యయాల గురించి ఒక ప్రత్యయాన్ని ఇండికేట్ చేశారు, కృత్ అనేటువంటిది. కృత్ అనే ప్రత్యయం ఎక్కడెక్కడైతే ఇండికేట్ చేస్తారో ఆ కృదంతమే కాకుండా దానికి గతి అంటే ఉపసర్గనే. ప్రస్తుతం మీరు ఉపసర్గ అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. గతితో కూడినటువంటి కృదంతమైన, కారకముతోటి కృదంతమైనా కూడా మీరు సమాసం చేయవచ్చు అని మీరు అర్థం చేసుకోండి అనేది దీని అర్థం అనమాట. కృద్గ్రహణే గతి కారక పూర్వస్య, గతి పూర్వ కృత్ కారక పూర్వ కృత్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ కృత్ ప్రత్యయానికి ఇప్పుడు ఇక్కడ భిన్న అని ఉంది, భిన్న బదులు నిర్భిన్న అని ఉంటే కూడా సమాసం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నిర్ అనేటువంటిది ఇక్కడ గతి. క్రియాపదానికి ముందు వస్తే దాన్ని ఉపసర్గ అంటారు. క్రియాపదానికి ముందు వస్తే, క్రియాపదానికి ముందు వచ్చినా ధాతు తోటి తయారైనటువంటి నామపదానికి ముందు వచ్చినా కూడా దాన్ని గతి అంటారు అన్నమాట. అట్లా కాబట్టి
అవును, మనం చూసాం కదా, మనకి కారక ప్రకరణలో గతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నఖ నిర్భిన్న, కాబట్టి నఖ భిన్న అంటే నఖైహి భిన్న, నఖ నిర్భిన్న అంటే నఖైహి నిర్భిన్న అని చెప్పేసి. ఇక్కడ మరి భిన్న తాంతము కాదు కదా అంటే, తాంతము తాంతము కృదంతము కాదు కదా అంటే కృత్ అని సూత్రంలో చెప్పారు. కాబట్టి అదే తానుంటే తీసుకోకూడదు. మళ్ళా తా అని ఉన్నా లేదు, స్పెసిఫిక్ గా ఏదన్నా ప్రాతిపదికం చెప్పారంటే అసలే తీసుకోకూడదు. ఇక్కడ కృత్ అని ఒక జనరల్ సెన్స్ లో చెప్పారు కాబట్టి కృత్ అని చెప్తే మాత్రం మీరు దానికి గతిపూర్వపదమైనట్టు కూడా మీరు తీసుకోండి అని చెప్పేసి. నఖ నిర్భిన్న కర్తృకరణే ఇది కిం భిక్షాభి ఉషిత. మీరు ఏదైతే తృతీయాలో చెప్తున్నారో అది ఖచ్చితంగా కర్త అయినా అయి ఉండాలి, కరణమన్నా అయి ఉండాలి. తృతీయ కేవలం కర్తృకరణం అనే కాదు, చాలా చోట్ల వస్తుంది. హేతౌ అని వచ్చింది చాలా చోట్ల. అట్లాగే ఇందాక మనం చూసినట్లుగా ఏనా అంగవికార అని వచ్చింది, ప్రకృత్యాదిప్య ఉపసంఖ్యానం, ఇట్లా చాలా చోట్ల తృతీయ వస్తుంది. ఆ వాటన్నిటితోటి తృతీయ వస్తే మీరు సమాసం చేయకండి, కర్త కరణం విషయంలో తృతీయ వస్తేనే అని చెప్పేదానికి భిక్షాభి ఉషిత. భిక్షాభి కూడా తృతీయనే. ఇక్కడ భిక్ష అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్ కాదు, భిక్ష చేయడానికి అక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి. ఇది హేతవు అనే అర్థంలో ద్రవ్యాది సాధారణం నిర్వ్యాపార సాధారణం చ హేతుత్వం అని చెప్పేసి వస్తుంది. ప్రయోజనం అపి హేతు అని చెప్పేసి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ భిక్ష చేయడం కోసం అనేటువంటి ప్రయోజనం కోసం అక్కడ ఉంటున్నాడు. కాబట్టి భిక్ష చేయడం ద్వారానే అక్కడ ఉంటున్నాడు అని కాదు, శ్వాస తీసుకోవడం ద్వారా జీవిస్తున్నాడు అన్నట్లుగా భిక్ష చేయడం ద్వారా ఉంటున్నాడు అన్నట్లు అక్కడ కాదనమాట. అక్కడ ఇన్స్ట్రుమెంట్ కాదు, కరణం కాదు, కర్త కాదు. అందుకని చెప్పేసి అక్కడ మీకు సమాసం రాదు. కర్తృకరణే ఇతి కిం, అది కర్తన్న అయి ఉండాలి, తృతీయాలో ఉన్న పదము కరణమన్న అయి ఉండాలి. ఇక్కడ భిక్షాభిహి అనేటువంటిది భిక్షలు చేసుకుంటూ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కర్త కాదు, కరణము కాదు. అందుకని ఉషిత అంటే నివసిస్తున్నాడు అని అర్థం. వసుధాతుకి క్తా ప్రత్యయం వచ్చినప్పుడు ఉషిత అనేటువంటి రూపం వస్తుంది. కాబట్టి భిక్షాభిహి ఉషిత అన్నప్పుడు అక్కడ సమాసము రాలేదు. తర్వాత హేతౌ ఏషా తృతీయ, అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ భిక్షాభిహి అనేటువంటి తృతీయ దేనికి వచ్చింది? కర్తకి వచ్చిందా, కర్ణానికి వచ్చిందా అంటే కర్తకి రాలేదు, కర్ణానికి రాలేదు. హేతౌ అనే సూత్రాన్ని బట్టి వచ్చింది. అంటే భిక్ష కోసం జీవిస్తున్నాడు అన్నట్లుగా, భిక్ష కారణంగా జీవిస్తున్నాడు అనే అర్థంలో. హేతౌ ఏషా తృతీయ. బహుళ గ్రహణం సర్వోపాధి వ్యభిచారార్థం. బహుళం అని చెప్పడం వల్ల అన్ని రకాలుగాను కూడా అన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఒక్కొక్క చోట సమాసం కాదు. అంటే అక్కడ చెప్పినటువంటి కర్తర్థంలోనే తృతీయ ఉన్నా లేదా కరణార్థంలోనే తృతీయ ఉన్నా ఆ ప్రక్కన ఉన్నటువంటి కృత అనేటువంటిది బేసిక్ గా భాషల్లో ఏం చెప్తారంటే కృత అని చెప్పినప్పటికీ ఇక్కడ తాంతం మాత్రమే అని చెప్పేసి అంటారు. ఏదేమైనా మొత్తానికి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినా కూడా మీకు ఇక్కడ సమాసం రాదు. అట్లాగే బహుళం అనడానికి చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. అన్ని అర్థాలు కూడా ఇక్కడ సెట్ అవుతాయి అనే అర్థంలో ఇంకో కొంతమంది చెప్తారు. మొత్తానికి ఓకే. తేన దాత్రేణ లూనవాన్ ఇత్యాదౌ న. దాత్రేణ లూనవాన్, లూనవాన్ అనేటువంటిది లూయి ఛేదనే అనమాట. దాత్రము అంటే కొడవలి, కొడవలితో నరికాడు. కొడవలితో నరికాడు అంటే కొడవలి నరికాడు, దాత్ర లూనవాన్ అని చెప్పేసి రాదనమాట. లూనవాన్ అనేటువంటిది దాత్రేణ అనేటువంటిది ఇది కరణము, లూనవాన్ అనేటువంటిది కృదంతము. ఇవి రెండిటికి కర్తకరణే కృత బహుళం ఉన్నప్పటికీ కూడా అక్కడ లూనవాన్ కృదంతమైనప్పటికీ అవి రెంటికి సమాసం కాదు. కృతా కిం కాష్ఠై పచతి తరాం. ఇక్కడ పచతి తరాం అనేటువంటిది ఒక తరప్ అనేటువంటి తద్దిత ప్రత్యయం అనమాట. అది తింగశ్చ అనే అర్థంలో వస్తుంది. అవన్నీ తింగశ్చ అని చెప్పేసి దీని తర్వాత ద్వివచన విభక్త్యోపపదే తరబ్ ఇయసునో అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ తరప్ అనేటువంటి ఒక తద్దిత ప్రత్యయం. అది అంటే గొప్పగా చేస్తాడు అని చెప్పడానికి, గొప్పగా చేస్తాడు అది నిజానికి ఏది తింగంతం, అది క్రియాపదం. క్రియాపదానికి కూడా ఇదొక్కటే, వేరేమేమి రావు. అట్లా ఈ తద్దిత ప్రత్యయం వస్తుంది. దాంతో కాష్ఠై పచతి తరాం. ఇక్కడ పచతి తరాం కాష్ఠై అనేటువంటిది తృతీయాలనే ఉంది. కాష్ఠై అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్ కూడా కరణార్థంలోనే ఉంది. కానీ పచతి తరాం అనేటువంటిది తద్దితాంతం కావడం వల్ల అవి రెండిటికి సమాసం కాలేదు. కృదంతమైతేనే సమాసం అవుతుంది. కృత్యై అధికార్థ వచనే. అట్లాగే కృత్ ప్రత్యయాల్లోనే ఒక సబ్ కేటగిరీ ఉంది, కృత్య ప్రత్యయాలు అని. మనం ఎక్కువగా వినేటువంటి కృత్య ప్రత్యయాలు తవ్య, అనీయ అని వింటాం. పఠనీయము, కరణీయము, కర్తవ్యము ఇటువంటివి వింటాం చూడండి.
పాఠ్యము, పాఠ్యము అంటే చదవదగినది, చదవవలసినది, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే మంచిది అనే అర్థంలో ఏవైతే ప్రత్యయాలు ఉంటాయో ఒక 7 ప్రత్యయాలు ఉన్నాయి. మొత్తానికి ముఖ్యంగా కనిపించే రూపం 3 ఉంటాయి. యా అన్న వినిపిస్తుంది, తవ్యా అన్న వినిపిస్తుంది, అనియా అన్న వినిపిస్తుంది. ఇవి కృత్య ప్రత్యయాలు అనమాట. కృత్య ప్రత్యయాల కృత్య ప్రత్యయాంతములు వాటితోటి కృత్యై అనేటువంటిది ఏ విభక్తి? ఇక్కడ మీరు ఎన్నో విషయాలు స్పష్టంగా ఉండాలన్నమాట. చదువుతున్నదేమో తృతీయ తత్పురుష సమాస విషయం. తృతీయ తత్పురుష సమాస విషయంలో సమాస సూత్రంలో తృతీయ అన్న పదము ప్రథమ విభక్తిలో ఉంటుంది కాబట్టి ఆ తృతీయాంత పదం ముందొస్తుంది. సమాసంలో ఏదైతే తృతీయ విభక్తితో చెప్పబడిందో ఆ పదము సమాసంలో దాన్ని ఇండికేట్ చేసేటువంటి పదము సమాసంలో ఉత్తర పదంగా వస్తుంది అనమాట. ఇది దీని మీద చాలా ఫోకస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో కృత్యై అనేటువంటిది ఏ విభక్తి? తృతీయ విభక్తి. కాబట్టి కృత్య ప్రత్యయాంతం, కృత్య అనేటువంటిది ప్రత్యయం కాబట్టి కృత్యాహ అనేటువంటిది ఒక సంజ్ఞ అనమాట. ఎలాగైతే కృత్ అనేటువంటిది ఒక సంజ్ఞను, కృత్య అనేటువంటిది కూడా ఒక సంజ్ఞ. కృత్యై అనేటువంటిది ఒక ప్రత్యయం కాబట్టి కృత్యై అంటే కృత్య ప్రత్యయాంతములతో అని వస్తుంది అనమాట. అంటే సెకండ్ పదము కృత్య ప్రత్యయాంతం ఉంటుంది, ఫస్ట్ పదము తృతీయాంతం ఉంటుంది, తృతీయ విభక్తి అంతము. అయితే అన్ని చోట్ల సమాసం అవుతుందా అంటే అధికార్థవచనే. అధికార్థములు చెప్పాలనుకున్నప్పుడు అధికార్థ వచనం అనేటువంటి సప్తమి ఏ అర్థంలో సమాసం అవుతుంది అనేటువంటి. అధికార్థము అంటే ఇప్పుడు అన్ని భాషల్లో లాగానే సంస్కృతంలో కూడా వాడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అంటారు కదా, కొద్దిగా అతిశయోక్తి అంటారు కదా, కొద్దిగా ఎక్స్ట్రాలు చెప్పడానికి, కొద్దిగా అతిగా చెప్పడానికి కనుక మనము కృత్య ప్రత్యయాన్ని ఉపయోగిస్తే ఆ కృత్య ప్రత్యయం ద్వితీయ పదం అయితే మొదటి పదము తృతీయ విభక్తి అంతమైతే అవి రెండింటికి సమాసం అవుతుంది. ఇది కండిషన్ అన్నమాట. సెకండ్ పదము కృత్య ప్రత్యాంతం కావాలి, అది ఎక్స్ట్రాలు చెప్పేటట్టుగా ఉండాలి. సో ఉదాహరణ చూస్తే స్తుతి నిందా ఫలకం అర్థవాద వచనం అధికార్థ వచనం. అర్థవాద వచనం అంటే ఆ ఉన్నదాన్ని ఎంఫసైజ్ చేయడానికి చెప్పేటువంటి వచనం. అది స్తుతిపరకంగానూ ఉండొచ్చు, నిందాపరకంగానూ ఉండొచ్చు. అక్కడికి వెళ్తే ఆ బిల్డింగ్లన్నీ కూడా ఆకాశాన్ని అంటిన బిల్డింగ్లు అంటే ఆకాశాన్ని అంటిన అనేటువంటిది అక్కడ కొద్దిగా ఎక్స్ట్రా అనమాట. అట్లాగూ ఇట్లా చీమల దూరం చిట్టడవి, ఇటువంటి చీమల దూరని, ఇటువంటి చీమలు దూరకుండా ఎందుకుంటుంది కాబట్టి అట్లా అది చెప్పడం కొద్దిగా ఎక్స్ట్రా చెప్పడానికి, ఎంఫసైజ్ చేయడానికి అట్లా చెప్పేటువంటి దాన్ని అధికార్థ వచనం అంటారు అనమాట. అధికార్థ వచనము చెప్పడానికి మీరు కృత్య ప్రత్యయాన్ని ఉపయోగిస్తే దానితోటి ఒక తృతీయ విభక్తి అంతమైనటువంటి పదము సమసిస్తుంది. స్తుతి నింద ఫలకం అంటే స్తుతి గాని నింద గాని దేనికైతే ఫలమో అది అర్థవాద వచనం. అది అటువంటి అర్థవాద వచనమే అధికార్థ వచనం. తత్ర కర్తరి కరణేచ, అది కర్త కావచ్చు కరణం కావచ్చు, తృతీయలో ఉన్నటువంటి పదము. తృతీయ కృత్యై అంటే కృత్య ప్రత్యయాంతై సహ ప్రాగ్వత్ సమస్యతే అని చెప్పేసి. వాతఛేద్యం తృణం. వాతఛేద్యం అంటే ఆ తృణం అంటే ఆ గడ్డి పోచ అనమాట. ఆ గడ్డి పోచ ఎంత పలుచగా ఉంది అంటే కొద్దిగా గాలి వీస్తే విరిగిపోతుంది. గాలి వీస్తే విరిగిపోయేటట్టుగా గడ్డి పోచం ఉంది. నిజానికి అది కొద్దిగా ఎక్స్ట్రా అనమాట అట్లా చెప్పడం. కాబట్టి ఛేద్య అనేటువంటిది కృత్య ప్రత్యాంతం. వాత అనేటువంటిది కర్త. వాతముతోటి అది విరగగొట్టబడగలిగేది అనేటువంటి అర్థంలో ఛేద్యం కృత్య ప్రత్యయాలు కర్మనే సూచిస్తాయి, 1-2 తప్పితే. కాబట్టి ఛేద్యం అంటే విరుగగొట్టబడేది అని అర్థం అనమాట, బడగలిగినది అని చెప్పేసి. కాబట్టి వాతఛేద్యం తృణం. కాకపేయ నది. ఆ నదిలో ఇక్కడ విగ్రహవాక్యం ఏమిటండి వాతఛేద్యానికి? వాతేన ఇది తృతీయాంతమే. తృతీయ వాతేన ఛేద్యం. వాత అనేటువంటిది వాయువు అనమాట. వా అంటే వా గతి గంధనయోహ అని ధాతువు. కాబట్టి వా అంటే వీచేది అని అర్థం అనమాట. వీచేది కాబట్టి వాయువు. దానికి టా ప్రత్యయంతో వాతహ అని వస్తుంది. మనం కూడా వాతం అని చెప్పేసి అంటాం కదా, అది కూడా వాయువే. కాబట్టి వాతేన ఛేద్యం తృణం అని చెప్పేసి, వాయువు చేత విరగొట్టబడగలిగేది ఆ గడ్డిపోచ అని చెప్పేసి. అలాగే కాకపేయ నది. నది అనేటువంటిది, నదిలో నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే కాకి కూడా తాగచ్చు అనేటట్లుగా. కాకి కూడా తాగచ్చు అంటే అది నదిలో నీళ్లు మరీ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఏదో మరీ తక్కువ ఉన్నాయంటే కాకి నిలబడి తాగగలదు
అనేటువంటిది అంత తక్కువ ఉన్నాయి అని చెప్పడం ఒక అర్థం. లేదు కాకి గాల్లో పోతూ కూడా తాగొచ్చు అనేటువంటిది కూడా ఉంటే అట్లా కూడా. మొత్తానికి ఏదన్నా కూడా ఎక్స్ట్రా చెప్పడానికి కాకేన పేయ. పేయ అంటే త్రాగబడగలిగినది అని అర్థం. కాబట్టి కాకేన పేయ కాకపేయ. ఈ నది అనేటువంటి ఇండికేట్ చేయడానికి, నది కానీ తృణం కానీ ఆ వాక్యానికి మీనింగ్ కోసం చెప్పినాం అంతే. తర్వాత అన్నేన వ్యంజనం. అన్న శబ్దం అన్నాన్ని సూచించేటువంటి ఇక్కడ అన్నేన అనేటువంటి తృతీయాలో ఉంది కాబట్టి అన్న శబ్దము తర్వాత వస్తుంది సమాసంలో. కాబట్టి ఏదన్నా తృతీయాంతము అన్నంలో కలపడానికి ఉపయోగించినట్లయితే దాన్ని సమాసం చేయొచ్చు అని చెప్పేసి. సంస్కారం, ఇట్లా అన్నంలో కలపడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంస్కారం అని చెప్పేసి అంటారు అనమాట. సంస్కృతం భక్షాహ అని కూడా ఒక సూత్రం ఉంటుంది. కాబట్టి వాటిని చేస్తే ఈ రకంగా వాటిని ఇట్లా మార్చి యాక్చువల్గా మనం ఏదైతే వంటలో పెట్టిననేది వీటిని సంస్కారం అంటారు అనమాట. ఉన్నదాన్ని కొద్దిగా బెటర్గా తినగలిగేటట్టు చేయడం అనేటువంటిది. కాబట్టి సంస్కారక ద్రవ్య వాచకం, ఏ ద్రవ్యాన్ని కలిపితే మీకు అన్నం టేస్ట్ఫుల్గా అవుతుందో ఆ వాచకం, ఆ వాచకంతో ఆ ద్రవ్యాన్ని సూచించేటువంటి చెప్పేటువంటి పదముతోటి అది తృతీయాంతంలో ఉంటే అన్నం అనే అర్థంలో ఉండేటువంటి పదము కనుక పక్కన ప్రథమాంతంలో ఉంటే రెండింటికి సమాసం అవుతుంది. దధ్న ఓదన దధ్యోదన. దీన్నే దధ్యోదనం ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు. నిజానికి ఇదనమాట. దధ్న, దధి అంటే పెరుగు. దధ్న ఓదన దధ్యోదన. దధ్యోదనం ఏదో వేరే అంటారు కదా మన దగ్గర, జడ్జ్యోదనం ఏదో రకరకాలుగా అంటుంటారు. మొత్తానికి దధ్న ఓదన, దధి ప్లస్ ఓదన అనమాట. దధ్యోదన అనేటువంటిది కరెక్ట్. ఎందుకంటే దధి చేత ఓదనము సంస్కారం చేయబడుతుంది, దాన్ని దధ్యోదనం అంటారు అనమాట. ఇహ అంతర్భూత ఉపసేక క్రియ ద్వారా సామర్థ్యం. ఇప్పుడు ఇక్కడ నిజానికి ఇది సమర్థ పదవిధి అని ప్రారంభంలో చూసాం. సమర్థ పద సరే, బాణంతో చంపాడు అంటే అర్థం ఉంది, బాణం పోయింది, గుచ్చుకుంది, చచ్చిపోయాడు. ఇక్కడేమో దధి అంటే పెరుగు, పెరుగుతో అన్నం అంటే పెరుగుతో అన్నం అంటే ఏంటి? రెండు పెరుగు అన్నము వేరువేరుగా ఉంటే కూడా కావచ్చు కదా అంటే ఇక్కడ దానిలో అంతర్భూతమైంది ఒక అర్థం. పెరుగుతో అన్నం అంటే పెరుగుతో పాటు అన్నం పెట్టాడు అంటే అది రెండు వేరువేరుగా పెట్టాడని కాదు. దానిలో ఉపసేక క్రియ, దానితోటి తడపడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇహ అంతర్భూత ఉపసేక క్రియ ద్వారా సామర్థ్యం. మరి అట్లా ఉంటే వేరువేరుగా ఉంటే సామర్థ్యం కాదు కదా అంటే అంత వరి కావద్దు. అక్కడ అవి ఆ పెరుగుతో తడిపిన అనేటువంటిది ఆ అర్థము అంతర్భూతమైనటువంటి ఉపసేక క్రియ ద్వారా వాటికి సామర్థ్యం ఉంటుంది. వినేవాడికి అర్థమవుతుంది, చెప్పేవాడికి అర్థమవుతుంది, రెండు వేరువేరు కాదు అని చెప్పేసి అట్లా చెప్తున్నాను అనమాట. ఇహ అంతర్భూత ఉపసేకం, ఉపసేచనం అంటే కలపడం, తడపడం అనమాట. కాబట్టి ఆ క్రియ అనేటువంటిది ఇక్కడ దధి ఉంది, ఓదనం ఉంది, రెండింటినీ కలపడం అనేటువంటిది దధితోటి ఓదనాన్ని కలిపాడు అనేటువంటిది, తడిపాడు అనేటువంటిది లేదు కదా అంటే ఆ అర్థం వస్తుంది, అది అంతర్భూతమై ఉంటుంది, దానితోటి అక్కడ సామర్థ్యం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. భక్ష్యేణ మిశ్రీకరణం, గుడేన ధానాహ. అక్కడ చూడండి మిశ్ర శబ్దముతోటి ఏదన్నా చేయొచ్చు. అక్కడ ఇంతకుముందు మనము పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్షణై అని ఒక సూత్రం చూసాం, 3-4 సూత్రాలు. అక్కడ మిశ్ర అన్న శబ్దంతో కేవలం ఏదన్నా కూడా దేనితో కలిపినా కూడా అక్కడ మిశ్ర అనే శబ్దం కనుక సెకండ్ పదం ఉంటే అక్కడ చేయొచ్చు. అక్కడ గుడమిశ్రాహ అని చెప్పేసి, గుడమిశ్రాహ అంటే అది దేనిలో కలిపారు అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్ కాదు. అది పొలానికి ఏదైనా చేసేటువంటి దీంట్లో కలిపారా ఇట్లా అని. ఇక్కడ ఏంటంటే భక్ష్యముతోటి మిశ్రీకరణముతోటి విషయంలో కూడా ఇంతకు ముందు సూత్రమేమో కేవలం అన్నముతోటే, అన్నం ఓదనం ఇటువంటి శబ్దమే, అన్నం ఓదన ఇటువంటి శబ్దాలు మాత్రమే ఉండాలి. అన్నం నపుంసకలింగం, ఓదన పుల్లింగం. ఇది అట్లా కాదు, ఏదైనా కూడా భక్ష్యం. ఇక్కడ ఉపసేక క్రియ కాదు, కలపడం. పొడిగానే ఉంటుంది అయినా కూడా కలపడం అన్నాడు, జస్ట్ మిశ్రీకరణం. అక్కడేమో సంస్కారం, అది కలపడము. ఇక్కడేమో అక్కడ తడపడం అనేటువంటిది వస్తుంది, ఇక్కడ మిశ్రీకరణం. చెప్పండి గురువు గారు. అదే ఇక్కడ ఇందాక మిశ్రీకరణ వచ్చింది కదా, అక్కడ ఏదైనా మిశ్రమం, అదే దేనితోనైనా మిశ్రమం అవ్వచ్చు. తృతీయ ఉండాలి, తర్వాత సెకండ్ పదాన్ని మాత్రమే ఉండాలి. ఇక్కడ మిశ్రీకరణం అనేటువంటిది మిశ్ర అనే పదం కాదు, కలపడం అనేటువంటిది. భక్ష్యముతోటి కలపడం అనేటువంటిది ఉంటే చాలు. అక్కడ మిశ్ర అన్న పదంతో ఆల్రెడీ చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదనమాట. మిశ్ర అన్నది ఏదైతే చెప్పారో మొదట మిశ్ర అని ఒకటి వచ్చింది, పూర్వ
ఇక్కడ ఉమ్, దానిలో ఉన్న మిశ్ర అనేటువంటిది ఏ తృతీయాంతమన్నా దేనితోటన్నా సామర్థ్యం. కలవచ్చు. ఇక్కడ సెకండ్ పదం మాత్రం మిశ్ర అనే ఉండాలి. అక్కడ మిశ్ర అనేటువంటిది సెకండ్ పదం, కలిపిన పదార్థం కాదు. సెకండ్ పదం మిశ్ర అయి ఉండాలి కంపల్సరీ. గుడస మిశ్రాహ, బెల్లం కలిపినది అంటున్నారు అది. ఇక్కడ ఏంటి అన్నేన వ్యంజనం అనేటువంటిది ఒక వ్యంజనం ఉండాలి, అది అన్నాన్ని సంస్కరించేదిగా ఉండాలి, రెండో పదం అన్నమే అయి ఉండాలి. అన్నం ఒకటే, ఇది అన్నేన వ్యంజనం. ఇక మూడవది భక్ష్యేణ మిశ్రీకరణం అనేటువంటిది రెండు భక్ష్యాలు. ఇక్కడ కూడా రెండో పదం మిశ్ర కాదు, ఒక తినగలిగే దాంతో కలపడం అనమాట. భక్ష్యేణ మిశ్రీకరణం, ఇక్కడ రెండు కూడా తినగలిగే పదార్థాలు. ఇది అన్నమే ఉండాలని కండిషన్ ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏది మిశ్ర అనే పదం ఉండాలనేటువంటిది లేదు. అది వేరే సమాసాలు, ఇది వేరే సమాసం. గుడేన ధానాహ, గుడధానాహ, మిశ్రణ క్రియ ద్వారా సామర్థ్యం. ఇక్కడ కూడా మిశ్రణ క్రియ అనేటువంటి అర్థములో అట్లా చెప్పడం వల్ల అక్కడ సామర్థ్యము, పదములకు ఏదైతే పరస్పరాన్వయము అనేటువంటిది ఏకార్థీభావ సామర్థ్యము, తర్వాత వ్యపేక్షాభావ సామర్థ్యం అనేటువంటి రెండు ఏవైతే ఉన్నాయో అవి కుదురుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏమండి, గుడేన ధానాహ, బెల్లముతోటి ధాన్యము అని చెప్పేసి, గుడధానాహ అట్లా. ఇంతే, తృతీయ తత్పురుష అయిపోయింది. నెక్స్ట్ చతుర్థి తత్పురుష. చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖ రక్షితై అని సూత్రము. చతుర్థి అనేటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది, ఇవన్నీ కూడా తృతీయాలో ఉన్నాయి. తదర్థ అనేటువంటిది ఆ అర్థాన్ని తీసుకోవాలి మనము. అర్థ అనేటువంటిది ఒక పదము, బలి ఒక పదము, హిత ఒక పదము, సుఖ ఒక పదము, రక్షిత ఒక పదము. వీటితోటి తదర్థ అనేటువంటిది మాత్రమే మీనింగ్ చెప్తుంది, మిగిలినవన్నీ కూడా ఆ శబ్దాన్ని మాత్రమే చెప్తాయి. వాటితోటి మాత్రమే సమాసం కావాలి. చతుర్థ్యంతార్థాయ యత్ తద్వాచిన అర్థాదిభిశ్చ చతుర్థ్యంతార్. ఇప్పుడు చతుర్థి అనేటువంటిది ఒక పర్పస్ కోసం ఉంటుంది సాధారణంగా. చతుర్థి అనేటువంటిది ఒక పర్పస్ కోసం ఉంటుంది కదా. ఇప్పుడు నేను భగవంతుడి దర్శనం చేసుకోవడానికి భగవద్ దర్శనాయ అహం ఆలయం గతవాన్ అన్నట్లుగా, అక్కడ దర్శనాయ అంటే దర్శనం అనేటువంటిది అక్కడ పర్పస్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ పర్పస్, ఇప్పుడు పర్పస్ కి తర్వాత చతుర్థి వస్తుంది. ఇప్పుడు జ్ఞానాయ విద్యాలయం గచ్చతి, జ్ఞానం కోసం కొరకు అని కదా వచ్చేది, జ్ఞానం కోసం. కాబట్టి పర్పస్ కి చతుర్థి వస్తుందా, దానికి పర్పస్ కి కారణమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ కి చతుర్థి వస్తుందా? పర్పస్ వస్తుంది చతుర్థి. ఇప్పుడు మనం ఫస్ట్ పదము చతుర్థి, ఇది డిసైడెడ్, చతుర్థి అంతం. కాబట్టి ఫస్ట్ పదము పర్పస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ పదం పర్పస్ ఉంటుంది, సెకండ్ పదము దానికి కారణమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట. తదర్థ అంటే ఆ పర్పస్ కు కారణమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఏమండి, ఆ పర్పస్ కారణమైన ఇన్స్ట్రుమెంట్ అనే దానికన్నా దాని కర్మ అని కూడా అనొచ్చు అనమాట. ఏమండి, ఆ పర్పస్ కి కారణమైనటువంటి ఇన్స్ట్రుమెంటు లేదా కర్మ ఏదన్నా అనొచ్చు. మొత్తానికి ఆ పర్పస్ కి కారణమైనటువంటి పదార్థం. చతుర్థి అంటే చతుర్థి విభక్త్యంతం. తదర్థ అంటే చతుర్థ్యర్థము. అర్థ వేరు, తదర్థ వేరు. అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత అనేటువంటి వేరే పదాలు అనమాట, వివిడి పదాలు. తదర్థ అన్న పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తదర్థ అంటే చతుర్థి అనేటువంటి దాంతో మీరు ఏ పర్పస్ అయితే చెప్తున్నారో ఆ పర్పస్ కోసము ఉపయోగించేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది సమసిస్తుంది. ఆ పర్పస్ ప్లస్ ఆ పర్పస్ కోసం ఉపయోగించినటువంటి పదార్థము రెండు కూడా సమాసం అవుతాయి. తదర్థము అంటే ఆ పర్పస్ కోసం అన్నమాట, ఆ పర్పస్ కోసం ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్. అందుకనే తదర్థ అన్న పదానికి అర్థం ఏం చెప్తున్నారు అంటే చతుర్థ్యంతార్థాయ యత్. ఏదైతే చతుర్థ్యర్థం అనేటువంటిది ఏదైతే ఉన్నదో పర్పస్, దానికోసం ఏదైతే ఉన్నదో అది తదర్థం అనమాట. చతుర్థ్యంతార్థాయ యత్ తద్వాచిన, దాన్ని చెప్పేటువంటి పదము తోటి అర్థాదిభిశ్చ, అర్థ మొదలైనటువంటి అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత అనే పదాలతోటి కూడా చతుర్థ్యంతం, చతుర్థి విభక్తి అంతము
ప్రాగ్వత్ సమసిస్తుంది, అది తత్పురుష సమాసం అవుతుంది. అంటే మొదటి పదము చతుర్థి విభక్తి అంతం ఉంటుంది, తర్వాతది దేని వలన ఈ పర్పస్ నెరవేరుతుందో ఆ పదం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే తదర్థ అనేటువంటి చెప్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ బలి, హిత, సుఖ, రక్షిత అనేటువంటివి కూడా ఇన్స్ట్రుమెంట్సే కదా. తదర్థ అన్నప్పుడే దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ బలి, హిత, సుఖ, రక్షిత అనేటువంటిది స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారు అనేటువంటిది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు అంటే తదర్థేన ప్రకృతి వికృతి భావ ఏవ గృహ్యతే. ఇప్పుడు దానికోసం పర్పస్ అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్ళింది భగవంతుడి దర్శనం చేసుకోవడానికి, విద్యాలయానికి వెళ్ళింది విద్యను నేర్చుకోవడానికి, ఇవన్నీ కూడా వేరే. ఇప్పుడు నేను ఈ చెక్క ముద్దును తెచ్చింది తలుపు కోసం అని చెప్పేసి అన్నాను అనుకోండి. తలుపు తయారు చేయడానికి ఈ వుడ్ తీసుకొచ్చాను. ఈ వుడ్ దేనికోసం తెచ్చాను అంటే డోర్ కోసం అన్నారు అనుకోండి. అక్కడ కూడా డోర్ అనేటువంటిది పర్పస్, ఆ వుడ్ అనేటువంటిది మెటీరియల్. ఇక్కడ నేను భగవంతుడి దర్శనం కోసం దేవాలయానికి వెళ్ళాను, తలుపు తయారు చేయడం కోసం వుడ్ తెచ్చాను. రెండింటికే మన తేడా ఉందా? రెండింటికి ఉన్న తేడా ఏమిటి అంటే వుడ్కి తలుపుకి ప్రకృతి వికృతి భావం ఉంది. వుడ్ అనేటువంటిదే తలుపుగా తయారవుతుంది. నేను భగవంతుడి దర్శనం చేసుకోవడం అనే దాంట్లో ప్రకృతి వికృతి భావం లేదు. నేనే భగవంతుడి దర్శనంగా మారిపోవడం అనేటువంటిది ఉండదన్నమాట. అది డిఫరెన్స్. కాబట్టి తదర్థ అనేటువంటిది పర్పస్నే సూచించేటప్పటికీ కూడా ఆ వస్తువు ఎట్లా ఉండాలి అంటే ఆ వస్తువు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఆ పర్పస్ అయ్యేది విధంగా ఉంటేనే అది ప్రకృతి వికృతి భావం అనమాట. తదర్థేన ప్రకృతి వికృతి భావ ఏవ గృహ్యతే. అంటే ఆ ప్రకృతి అనేటువంటిది వికారం పొంది పర్పస్ అయిపోవాలి. అటువంటి చోట్ల మాత్రమే తదర్థ అని తీసుకోవాలి. బలి, రక్షిత, గ్రహణాత్, జ్ఞాపకాత్. ఇప్పుడు బలి అన్నారు. బలి అంటే ఏదో భూతముల కోసం లేదా దేవుడి కోసం ఏదో బలి ఇచ్చారు అన్నారు. దేవుడి కోసం బలి ఇవ్వడం అన్నట్టే కూడా అక్కడ కూడా పర్పసే కదా. దేవుడి కోసం బలిస్తున్నారు, అట్లాగే దేవుడి కోసం రక్షిస్తున్నారు అంటే కూడా అక్కడ కూడా పర్పస్ అనే ఉంది. మరి అట్లాంటప్పుడు తదర్థ అన్న పదంతో ఎట్లాగో అర్థం వస్తుంది కదా. స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారు అంటే ఎక్కడైతే ప్రకృతి వికృతి భావం ఉందో అది మాత్రమే తదర్థ అన్న దానికి తీసుకోవాలి. మిగిలిన వాటిలో మాత్రం ఈ పదాలని మాత్రమే తీసుకోవాలి. అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత అనే పదాలను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నేను వేరే వేరే వాటికి అట్లా వాడకూడదు అనమాట. బలి, రక్షిత, గ్రహణాత్, జ్ఞాపకాత్, దాంతో ఇది ఇంప్లై అవుతుంది. యూపాయ దారు, యూపదారు. యజ్ఞంలో యూపస్తంభం పెడతారు. యూపస్తంభం కోసం ఒక స్పెసిఫిక్ గా ఒక చెక్కని ఎంచుకుంటారు. ఈ రకంగా ఉండాలి, నీకు ఉండాలి, దానికి లెక్క ఉంటుంది. కాబట్టి అది ఆ వుడ్ని ఎందుకు తెస్తున్నారు అంటే యూపం కోసం, యూపస్తంభం కోసం. కాబట్టి ఆ వుడ్డే యూపస్తంభం అవుతుంది. కాబట్టి యూపదారు, దారు అంటే వుడ్. నా ఇహ రంధనాయ స్థాలి. రంధనం అంటే వంట వండడం. వంట వండడం కోసం పళ్ళెం తీసుకున్నారు. వంట వండడం కోసం పళ్ళెం తీసుకుంటే అది అక్కడ వంటనే పళ్ళెమైపోదు కదా. కాబట్టి అక్కడ చతుర్థి తత్పురుష సమాసం రాదు. యూపాయదారు, యూపదారు వస్తుంది. కుండలాయ హిరణ్యం, కుండల హిరణ్యం వస్తుంది. కుండలం చేయడం కోసం బంగారము అంటే అది కుండల హిరణ్యం అని చెప్పచ్చు. ఈ బంగారం ఏమిటి అంటే కుండల హిరణ్యం. అక్కడ కుండలం లేదు, కుండలం కోసం తీసుకెళ్తున్నటువంటి బంగారం. కుండలాయ హిరణ్యం, దాన్ని కుండల హిరణ్యం అని అనొచ్చు. కానీ రంధనాయ స్థాలి, రంధన స్థాలి కాదనమాట. పచన స్థాలి అట్లా కాదు. అక్కడ విడివిడిగానే ప్రయోగం చేయాలి, అక్కడ సమాసం రాదు. అశ్వఘాసాదాయస్తు షష్ఠి సమాస. కానీ ఇక్కడ కొన్ని ఏంటంటే ఆయన రాసే టైంకి కొన్ని పాపులర్ ప్రయోగాలు ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి అశ్వఘాసాదం కంటే కూడా అశ్వఘాసం కంటే కూడా మనం ఎక్కువగా ఉపయోగించే పదము గురుదక్షిణ. గురుదక్షిణ అంటే మీరు ఎట్లా విడదీస్తారు దాన్ని? తెలుగులోనే చెప్పచ్చు. గురుదక్షిణ అంటే ఏమర్థం చెప్తారు? గురువు గారికి ఇచ్చే దక్షిణ. గురువు కోసం అంటున్నారు కదా. గురువు కోసం అంటే ఏ విభక్తి? గురు కొరకు, చతుర్థి. చతుర్థి. కానీ అది గురుదక్షిణ చతుర్థి తత్పురుష కాదు. ఎందుకంటే దీంట్లో చెప్పలేదు. ఇది ఒకటే రూల్ చతుర్థికి, ఇంకా వేరేదేం లేదు. మళ్ళీ నెక్స్ట్ పంచమి. కాబట్టి ఇందులో దక్షిణ అనే పదంతో సమసిస్తుంది అని చెప్పలేదు కాబట్టి అది చెప్పరు అనమాట. దాన్ని ఏం చెప్తారు అంటే గురువుకు సంబంధించిన దక్షిణ అంటారు. షష్ఠి తత్పురుషకి ఆ లిబర్టీ ఉంది. షష్ఠి తర్వాత వస్తుంది. షష్ఠి విషయంలో ఆ లిబర్టీ ఉందన్నమాట. కాబట్టి గురువుకు సంబంధించిన దక్షిణ అనే మీరు షష్ఠి తత్పురుష సమాసం అనే చేయాలి, కానీ గురవే దక్షిణ అనకూడదు. గురోహ దక్షిణ అనాలి. గురోహ దక్షిణ అంటే గురువిచ్చిన దక్షిణ కూడా అవుతుంది కదా. సరే, అది వినేవాడికి చెప్పేవాడికి ఉండేటువంటి ప్రాబ్లం.
మొత్తానికి గురువుకు సంబంధించిన దక్షిణ అనే అక్కడ అర్థం అంతే. గురువు కొరకు దక్షిణ అనేటువంటిది అక్కడ సమాసం చేయడానికి రూల్ ఒప్పుకోదన్నమాట. అట్లాగే ఇక్కడ అశ్వఘాస. అశ్వఘాస అది గుర్రపు గడ్డి. గుర్రపు గడ్డి అంటే గుర్రము కొరకు గడ్డి నిజానికి అది, కానీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గుర్రానికి సంబంధించిన గడ్డి, ఇది ఆవులకు సంబంధించిన గడ్డి. అట్లాగే అక్కడ షష్ఠిని తీసుకోవాలన్నమాట, అది చెప్తున్నారు. కాబట్టి రంధనాయ స్థాలి, ఎందుకని? ప్రకృతి వికృతి భావం ఎప్పుడైతే లేదో మీరు సమాసం చేయడానికి అధికారం లేదు. ప్రకృతి వికృతి భావం లేదు అంటే ఈ మిగిలిన పదాలతోటే కావాలంతే. అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత ఇవి మాత్రమే ఉండాలి, వేరే ఉండకూడదు. అశ్వఘాసాదయస్తు షష్ఠీ సమాసాహ. అశ్వఘాసము అనేటువంటి షష్ఠీ సమాసం. అర్థేన నిత్య సమాసో విశేష్యలింగతా చేతి వక్తవ్యం. ఇక్కడ అర్థ అని మీరు సూచనలు చెప్పారు సరే, కానీ అది మీరు ఇప్పటిదాకా చెప్పిన సమాసాలన్నీ కూడా అనిత్య సమాసాలు. విగ్రహ వాక్యాలు స్వపద విగ్రహాలు ఉంటాయి, స్వపద విగ్రహ వాక్యాలు ఉంటాయి. అర్థం విషయంలో మాత్రం కొద్దిగా ఎక్సెప్షన్ ఉంది. అర్థం అనేటువంటిది అర్థ శబ్దంతో మాత్రం నిత్య సమాసం అవుతుంది, అంటే స్వపద విగ్రహం ఉండదు ఫస్ట్ థింగ్. తర్వాత విశేష్యాన్ని బట్టి ఆ లింగం మారుతుంది. ఇప్పటిదాకా మీరు ఏవైతే మనము ఈ సమాసాలు తత్పురుష సమాసాలు చేశామో అన్నింటిలో కూడా లేటర్ పదం ఏదైతే ఉంటుందో ఆ పదం యొక్క విభక్తే ఉంటుందన్నమాట. ఇప్పుడు హరిత్రాత. త్రాత అనేటువంటిది హరినా త్రాత. త్రాత అనేది పుల్లింగంలో ఉంటే హరిత్రాత అవుతుంది. త్రాత అనేటువంటిది స్త్రీలింగంలో ఉంటే హరిత్రాత అవుతుంది. లేటర్ పదం యొక్క లింగం ఏదో అదే వస్తుంది అనమాట. ఇక్కడ అట్లా కాదు, విశేష్యాన్ని బట్టి మారుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం. కాబట్టి విశేషాన్ని బట్టి అర్థముతోటి నిత్య సమాసం అవుతుంది, ప్లస్ విశేషాన్ని బట్టి లింగం మారుతుంది అని చెప్పేసి వార్త. ద్విజాయ. సందేహం అడగొచ్చండి? సందేహం మీరు ఎప్పుడన్నా కూడా మధ్యలో డైరెక్ట్ అడిగేయచ్చు, మళ్ళీ దానికి సందేహం. ఇప్పుడు ఈ సూత్రంలో ప్రకృతి వికృతి భావం అనేది తప్పనిసరి ఏవా అన్నాడు. తదర్థ అన్న పదం విషయంలో, తదర్థ అన్న విషయంలో బలి, హిత, సుఖ, రక్షిత అనే పదాలు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదే. ఆ పదములతో కూడా సమసిస్తుంది అన్నాడు కదా. అవును, ఇక్కడ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. భూతబలి, గోహితం, సుఖం, గోరక్షితం కింద వార్తికం కింద ఇచ్చారు చూడండి. షేరింగ్ అయిందా? మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది, నేను అది చూడలేదు, టెక్స్ట్ లోనే చూస్తున్నాను. ఇక్కడ బుక్ లో, ఇక్కడ లక్ష్మారెడ్డి గారు టెక్స్ట్ బుక్ లో వార్తికం కింద ఇచ్చారు చూడండి. ద్విజార్థం పయః తర్వాత అది ఒకళ్ళు ప్రింట్ చేసింది, ఇది కాదు, అది మూల గ్రంథం అది. కాబట్టి మూలంలో ఇచ్చారు అది. మీకు ఎక్కడున్నా కూడా అది లేదు అంటే ఆ మూలంలో ఏదో తేడా ఉన్నట్టు అంతే. మీరు సిద్ధాంత కౌముది ఎక్కడ చూసినా మీకు అది కనిపించాల్సిందే. అది సిద్ధాంత కౌముది మూలం చదువుతున్నాం మనం. వస్తుతః సిద్ధాంత కౌముది చదవడానికి ముందు చాలా చదవాలన్నమాట. లఘు సిద్ధాంత కౌముది చదవడమే కష్టమైపోతుంది జనాలకి. లఘు సిద్ధాంత కౌముది తోటి పాణినీయంలోకి ప్రవేశించాలి. మీకు ఏంటంటే అది ఎందుకో మరి అట్లా సిలబస్ దేన్ని బట్టి డిసైడ్ చేశారో ఏంటో తెలియదు. ఆ వ్యవస్థ అదో విచిత్రంగా ఉంటుంది. సార్ ఇక్కడ ఈ బలి, హిత, సుఖ, రక్షితాల్లో పదార్థం కనిపించదు, అయినా ఇక్కడ సమాసం అవుతుందని పర్టికులర్ గా ఇచ్చారంటారా? అంటే ప్రకృతి వికృతి భావం లేకపోతే సమాసం అవుదన్నారు కదా. అక్కడ ఆయన చెప్పే రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు తదర్థ అందుకోసం అని అన్నారు అనుకోండి. అందుకోసం అన్నప్పుడు కేవలం ప్రకృతి వికృతి భావమే అన్న స్ఫురణ ఎవరికన్నా వస్తుందా? ఇప్పుడు మీరు దేవదర్శనం కోసం వెళ్ళచ్చు, కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళారు, ఏదో వస్తువులు, అక్కడ అన్ని చోట్ల ప్రకృతి వికృతి భావం ఉండదు కదండి. ఇక్కడ తదర్థ అన్న పదంలో ప్రకృతి వికృతి భావం చెప్పలేదు సూత్రంలో, కానీ స్పెసిఫిక్ గా పక్కన ప్రత్యేకించి ఈ బలి, హిత, సుఖ, రక్షిత అని మెన్షన్ చేశారు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే తదర్థ అంటే ప్రకృతి వికృతి భావమే అని, అది వారు రాస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇవి ఎక్కడ మెన్షన్ చేసినందుకే దాని మీనింగ్ అట్లా తీసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ పర్పస్లే. ప్రకృతి వికృతి భావం లేని వాటి విషయంలో మాత్రం వీటిని మాత్రమే తీసుకోండి అని చెప్పడానికి ఆయన చెప్పేది తక్కువ మాటల్లో అట్లా చెప్తారనమాట. ఇప్పుడు తదర్థ అని చెప్పానంటే నిజానికి ఇవేమీ అవసరం లేదండి. గోహితం అంటే గోవుల కోసం హితము, గోబలి, భూతబలి అంటే భూతముల కోసం బలి, అన్నీ కూడా పర్పసే, తదర్థములే. అందుకని ఇక్కడ ఏమన్నారు? బలి, రక్షిత, గ్రహణాత్, జ్ఞాపకాత్. ఇప్పుడు మీరు తదర్థము దానికోసమే అని గనే, తదర్థము అంటే కేవలం జనరల్ గా దానికోసమే అనే అర్థాన్ని తీసుకునేటట్లయితే ఈ తర్వాత చెప్పేటువంటి పదాలు అనవసరాలు అవుతాయి. ఆయన అనవసరంగా ఒక అక్షరం కూడా పెట్టరు, ఒక మాత్ర కూడా పెట్టరు.
కాబట్టి తర్వాత అది స్పెసిఫై చేశాను అంటే ఇక్కడ తదర్థ అన్నదానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉండాలి, తర్వాత ఆ పదాలకి స్పెసిఫిక్ మీనింగ్ ఉండాలి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందండి సార్. ఇప్పుడు ముందర తర్వాత అసలు ఉల్టా అర్థమైంది నాకు. ఈ ఈ విషయాల్లో రాదు అనుకుని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఎవరో డౌట్ అడిగాక ఓహో ఈ విషయాల్లో వస్తుంది, కొంచెం చాలా స్పీడ్ అయిపోతుంది అంటే నేను మళ్ళీ మళ్ళీ వింటాలేండి వీడియో. అందరినీ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇందాక తృతీయ దాంట్లో కూడా స్వామి అన్న చోట నాకు ఒకటి అర్థం కాలేదు. ఆ స్వామి కృతం అనేది సామి సామి ఆ, సామి ఆ సామి వచ్చే పదాలకు వస్తుందా రాదా ఏంటి, నాకు అది ఇంకా పూర్తిగా క్లాస్ అంతా అయ్యాక అడుగుదామని నేను ఊరుకున్నా. సామి అంటే ఒక అవ్యయము, అది ఆ, ద్వితీయ, అది తాంతముతోటి సమసిస్తుంది అని అక్కడ రూల్ అండి. సామికృతం అంటే అర్ధకృతం అని అర్థం, సగం చేయబడింది అని చెప్పేసి. సగం చేయబడింది. మీలో ఎవరన్నా నా శంకర భాష్యం క్లాస్ ఉన్నారా? బహుశా సౌమ్య గారు ఉన్నారేమో కదా. సౌమ్య గారు మీరేనా? వేరే వేరే అవునండి, నేనున్నానండి. వచ్చింది సామికృతే అని చెప్పేసి శంకర భాష్యంలో ఇంట్రడక్షన్. అంటే సగము పూర్తి చేయగా అని అర్థం అనమాట. ఏమంటే సగము చేయగా అని అక్కడ అర్థం, అంతే. అది ద్వితీయ తత్పురుష. సామితోటి ఏదైనా తాంతము సమసిస్తుంది అని అర్థం. కాబట్టి ఆ, కాబట్టి ఇక్కడ మీకు తదర్థము అన్నప్పుడే వేరే అర్థాలన్నీ వచ్చేసినవి. తదర్థము అన్నప్పుడు వేరేవి చెప్పవలసిన అవసరం లేదు. కానీ తదర్థము అని చెప్పి మళ్ళీ వేరేవి చెప్పారు అంటే ఆయన అనవసరంగా ఏది చెప్పరు. అనవసరంగా ఒక మాత్ర కూడా ఉండదు. ఒక అక్షరం చాలా దూరం, ఒక మాత్ర కూడా అర్ధ మాత్ర కూడా ఉండదు అనమాట. కాబట్టి ఇవన్నీ చెప్పారు, మళ్ళీ తదర్థము అని కూడా అన్నారు. కాబట్టి దీన్ని ఏమర్థం చేసుకోవాలంటే తదర్థము అనేది కేవలం ప్రకృతి వికృతికి కన్ఫైన్ చేద్దాం. వీటిలో ప్రకృతి వికృతి భావం లేని వాటిలో ఈ పదాలను తీసుకుందాం, బలి, హిత, సుఖ, రక్షిత అనేటువంటివి తీసుకుందాం అని అట్లా వ్యాఖ్యానంతో చెప్తారు అనమాట. అది పూర్తిగా వ్యాఖ్యాన సాపేక్ష గ్రంథం అష్టాధ్యాయి. ఓకే అండి. సో అందుకని ఇవి మెన్షన్ చేసినందుకే దాన్ని ప్రకృతి వికృతి భావం అనేటువంటి అర్థం తీసుకోవాలి అని రీజన్ చెప్పారు ఇక్కడ. తదర్థేన ప్రకృతి వికృతి భావ ఏవ గృహ్యతే. ఎందుకని? బలి, రక్షిత, గ్రహణాత్, జ్ఞాపకాత్. ఒకవేళ ప్రకృతి వికృతి భావం లేకపోతే బలి, రక్షిత అనే పదాలు అక్కడ పెట్టవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే బలి, రక్షిత అనేటువంటిది ఖచ్చితంగా తదర్థమే ఉంటాయి. ఎవరి కోసం అయితే మీరు ఉపయోగిస్తున్నారో వాటి గురించి మాత్రమే బలి, రక్షిత అనేటువంటిది ఉంటాయి, చతుర్థి గనక పక్కన ఉంటే. కాబట్టి అవి మెన్షన్ చేయడం వల్లనే మనం ప్రకృతి వికృతి భావం మాత్రమే తీసుకోవాలి. సో తదర్థ అన్న అంశంలో ప్రకృతి వికృతి మాత్రమే తీసుకోండి. వేరేవి మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఆ పదాలతోటి చేయండి. ఆ వేరే పదాల్లో కూడా అర్థతోటి మాత్రం నిత్య సమాసం చేయాలి. అది విశేష్యలింగం. వస్తుతః అర్థ అనేటువంటిది పుల్లింగం. అర్థ అనేటువంటిది పుల్లింగ శబ్దం. కాబట్టి అది పుల్లింగంలోనే ఉంటుంది అనుకోవద్దు. అది నిత్య సమాసము చేసి 3 లింగాల్లోనూ ఉపయోగించవచ్చు అని అర్థ శబ్దం కోసం ఒక స్పెసిఫిక్ వార్తికం చెప్పారనమాట. ఇది ఇంకా స్లో అంటున్నారు. ఇంకా మనము మనకి ఉన్నాయి 5-6 క్లాసుల్లో పూర్తి చేయాలి. మనకు ఉన్నాయి 140 ఏమో ఉన్నాయి. అంటే రోజుకి దాదాపు ఎన్ని చెప్పాలి? 30 చెప్పాలి కనీసం. ఇప్పటిదాకా మనం 30 కాదు 20 కూడా అయినాయో లేదో. ఓకే. కాబట్టి అర్థేన అయినా మీరు డౌట్ ఉంటే అడగండి, అదేమి స్కిప్ చేయను. ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా నేను అడిగానే చెప్తాను. మీకు డౌట్ ఉంటే మాత్రం అది అడగండి. సరే సార్, డిస్టర్బ్ చేయట్లే. డిస్టర్బ్ కోసం కాదు నేను చెప్తున్నాను, మీకు డౌట్ ఉంటే అడగండి. అంటే మీరు స్పీడ్ అన్న దానికి చెప్తున్నాను. స్పీడ్ మాత్రం అది కొత్త ఇన్ఫర్మేషన్ అండి, అంతే. అది నేను అందుకే మళ్ళీ విందామని ఇంకా డౌట్ అడగలే. తర్వాత కూడా మీరు డౌట్ అడగచ్చు. ఇక్కడ కూడా సడన్ గా అది వింటున్నప్పుడే అదే టైంలో ఏదన్నా డౌట్ వచ్చినా కూడా మీరు అడగచ్చు, అదేం పని. తర్వాత ఇది అర్థ అన్న శబ్దంతోటి మాత్రం నిత్య సమాసమే అవుతుంది. కాబట్టి అశ్వపద విగ్రహం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనము హరౌకి అధిహరి అన్నాం చూడండి, అట్లా వస్తుంది ఇది. కాబట్టి అది అవ్యయభావ సమాసం. ఇది చతుర్థి తత్పురుష. అర్థేన సహ నిత్య సమాస విశేష్యలింగతాచ. వస్తుతః ఉత్తర పదం ఏ లింగమో ఆ లింగంలోనే ఈ సమాసాలు ఉంటాయి. కానీ ఈ ఒక స్పెసిఫిక్ దానికి మాత్రం విశేష్యలింగత్వము. ద్విజాయ అయం, ద్విజార్థ సూపః. సూపః అనేటువంటిది పుల్లింగంలో ఉన్నందుకు ద్విజార్థ అని చెప్పారు. విగ్రహవాక్యం వచ్చేసి ద్విజాయ అయం అనాలంతే. అశ్వపద విగ్రహం. హరౌ అనేటువంటిది లౌకిక విగ్రహం. అలాగే ఇక్కడ ద్విజాయ అయం అనేటువంటిది, అయం ప్లేస్ లో ద్విజాయ అర్థ అని వస్తుంది. తర్వాత
ద్విజార్థ అని వస్తుంది. తర్వాత ద్విజార్థ యవాగూహు. యవాగూహు అనేటువంటిది ఏదో గంజి లాంటిది, అది స్త్రీలింగంలో ఉంటుంది. ద్విజార్థ అది స్త్రీలింగంలో ఉన్నందుకు ద్విజార్థ అని వస్తుంది. అలాగే ద్విజార్థం పయః, పాలు లేదా నీళ్లు. ద్విజార్థం పయః ఇది 3 లింగాల్లోనూ ఉంటుంది. వేరే పదాలకు అట్లా ఉండదు అనమాట. దీనికి కూడా ద్విజార్థం అనేటువంటి దానికి విగ్రహవాక్యం వచ్చేసి ద్విజాయ ఇదం అని చెప్పాలి. దీనికి ద్విజాయ ఇయం అని చెప్పాలి. దీనికి ద్విజాయ అయం. ఇదం శబ్దానికి అతని కోసం ఇది అన్నట్లుగా అట్లా వస్తుంది అనమాట. తర్వాత భూతాయ బలిహి భూత బలిహి, గవే హితం గోహితం, గవే సుఖం గోసుఖం, గవే రక్షితం గోరక్షితం. ఇదైపోయింది. తర్వాత పంచమి భయేన. పంచమి అనేటువంటి పంచమి విభక్తి అంతము భయ శబ్దముతో మాత్రమే సమసిస్తుంది, వేరే దానితోటి కాదు అని చెప్తున్నాను. చోరాత్ భయం చోర భయం. ఇక్కడ వార్తికం ఏం చెప్తున్నానంటే, మీరు మరీ భయం అనేటువంటి ఒకే పదాన్ని ఉపయోగిస్తే కష్టం అవుతుంది, భయం అర్థంలో ఉన్న వేరే పదాలను కూడా కొద్దిగా ఇంక్లూడ్ చేయండి అని చెప్పి ఆయన వార్తికం చెప్తున్నారు. భయ భీత భీతి భీభిహి ఇది వాచ్యం. ఇప్పుడు ఆయన చూడండి, ఉపసంఖ్యానం అని ఎక్కడైతే చెప్తారో ఉన్న వాటికి వీటిని యాడ్ చేసుకోండి అని చెప్తారు. ఇది వాచ్యం అని ఎక్కడైతే చెప్తారో ఆ సూత్రంలో ఇలా చెప్తే బాగుండేది అన్నట్లుగా ఆయన ఉద్దేశం. సూత్రంలో భయ అన్న శబ్దాన్ని తీసేసి భయ భీత భీతి భీహి భీభిహి భయేన అని తృతీయ ఏకవచనం చెప్పారు కదా, దాని బదులు భయ భీత భీత భయ భీత భీతి భీభిహి అని పెడితే బాగుంటుంది. ఇది వాచ్యం అని చెప్పి ఉండాల అని చెప్పేసి వారు చెప్తారు. కాబట్టి కేవలం భయ శబ్దమే కాకుండా భయ శబ్దంతో చోర భయం వస్తుంది. అలా కాకుండా వృక భీత వృక భీతి వృక భీహి అనేటువంటి పదాలు కూడా వస్తాయి. ఇదే పంచమిలో ఏమిటంటే అపేత అపోఢ ముక్త పతిత అపత్రస్తై అల్పశః. అల్పశః అంటే కొన్ని చోట్ల ఈ సమాసం కాదు అని మాత్రమే. బహుళానికి అల్పశఃకి తేడా ఏంటంటే బహుళములో వేరే రూపంలో కూడా సమాసం కావచ్చు. అల్పశః అంటే ఈ రూలే అన్ని చోట్ల అప్లై కాకపోవచ్చు. అంటే అక్కడ సమాసం ఈ పంచమి సమాసం కాకపోతే వ్యస్త ప్రయోగం ఉంటుంది అంతే. వేరే సమాసం దాని అర్థంలో వేరే సమాసం వస్తుంది అనేటువంటిది కాదనమాట. అల్పశః అనేటువంటి శబ్దం కాదు ఇక్కడ, కొద్దిగా తక్కువగా కొన్ని చోట్ల కాదు అని చెప్పడానికి అల్పశః అని చెప్పారు. అయితే పంచమి అనేటువంటిది అనువృత్తి. పంచమి అంతము అపేత అపోఢ ముక్త పతిత అపత్రస్త ఈ 5 పదాలతోటి అన్ని తాంతాలే. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక అన్నిటికీ తాంతాలే ఉంటాయి ఆల్మోస్ట్. కానీ వేరే దానికి అదే ద్వితీయ ఉంటే శ్రిత అతీత పతిత కథ అని చెప్పేసి ఉంటుంది. తృతీయ ఉంటే అది వేరే కృదంతాలు ఉంటాయి. సరే, చతుర్థిలో లేవు. మొత్తానికి రక్షిత అనేటువంటిది మాత్రం చతుర్థిలో వచ్చింది. ఇక్కడ అపేత అపోఢ, అపోఢ కూడా వహధాతువుకి అనమాట. వహధాతువుకి ఊఢ అని వస్తుంది, ఇందాక చూసాం కదా. అట్లాగే ముక్త పతిత అపత్రస్త. అపత్రస్త అంటే విసిరివేయబడిన, దూరంగా తీసుకెళ్లబడిన అనేటువంటిది ఒకటేదో వస్తుంది. అల్పశః కొన్ని చోట్ల ఈ పదాలతోటి కూడా సమాసం కాకపోవచ్చు. పంచమ్యంతం మొదటి పదము. ఏతైః సహ అల్పం పంచమ్యంతం సమస్యతే సహ తత్పురుషః. అల్పం అంటే కొన్ని చోట్ల మాత్రమే అని చెప్పేసి. సుఖాపేతః సుఖాదపేతః సుఖముతోటి ఎక్కడికో తీసుకెళ్ళబోబడినటువంటి వాడు అని చెప్పేసి. సుఖము వలన అని చెప్పేసి, సుఖము నుండి లేదు, సుఖము నుండి ఇక్కడ పంచమి. సుఖాద్ అపేతః విగ్రహవాక్యం వచ్చేసి సుఖాద్ సుఖము నుండి దూరముగా తీసుకెళ్లబడినటువంటి వాడు. కల్పన అపోఢ కల్పన నుండి ఎక్కడికో తీసుకెళ్లబడినటువంటి వాడు. చక్రాత్ ముక్త అక్కడ చక్రబంధం ఏదో వేశారు, దాని నుంచి విడుదల చేయబడినటువంటి వాడు. స్వర్గాత్ పతిత స్వర్గపతిత స్వర్గం నుంచి కింద పడినటువంటి వాడు. తరంగాత్ అపత్రస్త ఆ తరంగము నుంచి దూరంగా తీసుకెళ్లబడినటువంటి వాడు ఏదన్నా. అల్పశః కిం ప్రాసాదాత్ పతిత. ఇప్పుడు చూడండి, అదే పతిత అనే పదము, పతిత అనే పదంతో పంచమ్యంతం సమసిస్తుంది అని కూడా చెప్పారు, కానీ అల్పశః అన్నారు, అన్ని చోట్ల కాదన్నారు. స్వర్గపతిత అంటే స్వర్గము నుంచి పతితుడు అని చెప్పేసి అర్థం వస్తుంది, వినేవాడికి కూడా అట్లా అర్థం అవుతుంది. ప్రాసాద పతిత అంటే ప్రసాదము నుంచి పతివాడు అనేటువంటి అర్థం రాదు, అందుకని అక్కడ పంచమి సమాసం రాదు. అక్కడ మాత్రం విరిగా వ్యస్త ప్రయోగమే చేయాలి, ప్రాసాదాత్ పతిత అని మాత్రమే చేయాలి. ఇదొకటి కూడా చూసేస్తే పంచమి అయిపోతుంది. రేపు షష్ఠి చూద్దాం. స్తోకాంతిక దూరార్థ కృచ్రాణి
తేన, ఇక్కడ కూడా ఏదైనా క్తాంతం, తేన అంటే క్తా ప్రత్యాంతముతోటి. ఏవి ముందు పదాలు మాత్రం పంచమ్యంతాల యొక్క ప్రాతిపదికలు ఏంటి అనేటువంటిది ఫిక్స్డ్. ముందు పంచమీ విభక్తే ఉండాలి. పంచమీ విభక్తికి ప్రాతిపదికం ఏంటి అనేటువంటిది స్తోక, అంతిక, దూరార్థం. దూరం అనే అర్థంలో ఏదైనా కూడా వేరే పదాలు ఉపయోగించవచ్చు. కృచ్ర, కృచ్ర అంటే కష్టము అనేటువంటి పదాలకి పంచమీ విభక్తి జోడించి ఉత్తర పదం ఏదైనా క్తాంతము, క్తా ప్రత్యాంతం తీసుకోండి, సమాసం చేయండి. స్తోకాన్ ముక్త, కొద్దిలో తప్పించుకున్నాడు అని చెప్పేసి, కొద్ది నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి. అల్పాన్ ముక్త, అల్పాత్ ముక్త. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది సమస్త పదమే, ఇది విగ్రహవాక్యం కాదు ఇది. కాబట్టి ఇప్పుడు చోర భయం అన్నాం అనుకోండి, విగ్రహవాక్యం ఏంటి? చోరాత్ భయం. చోరాత్ భయంలో మనకి విగ్రహం వచ్చి దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చి తర్వాత విభక్తులు పోయి చోర భయం వస్తుంది. కానీ ఇక్కడ స్తోకాత్ ముక్త అనేటువంటిది స్తోకాత్ అలాగే ఉంటుంది. ఇటువంటి దాన్ని అలుక్ సమాసాలు అంటారు అన్నమాట. అలుక్ సమాసాలు అంటే స్తోకాన్ముక్త అనేటువంటిదే సమస్త పదం, కేవలం సంధి జరిగింది అంతే. అక్కడ తకారము ముక్త ఉన్నప్పుడు ఎరో అనునాసికే అనునాసికోవా అని ముందు కూడా చిత్తుమయ చిన్మయ అని వచ్చినట్లుగా, చిద్దుమయ చిన్మయ అని వచ్చినట్లుగా ఇక్కడ స్తోకాన్ ముక్త అని సంధి మాత్రం జరిగింది. సంధి జరిగింది కదా అని ఇది రెండు పదాలు కాదనమాట, ఒక పదమే ఇది. అంటే సంధి అయిన తరువాత కూడా పూర్వపదానికి ఉన్నటువంటి పంచమీ విభక్తి లోపించదు, ఇది సమాసమైన తర్వాత కూడా. దానికోసం ఒక రూల్ ఉందన్నమాట. దీనికి విగ్రహవాక్యం స్తోకాద్ ముక్త అంటే సార్, కారక ప్రకరణంలోను ఎగ్జాంపుల్లో స్తోకేన స్తోకాత్వా ముక్త అని ఇచ్చాడు కదా, అలా తృతీయతో ఏమి విగ్రహవాక్యం రాయడానికి ఉండదు కదా? తృతీయతో మీకు స్తోకేన ముక్త స్తోకముక్త అని కావాలి. కానీ ఇక్కడ ప్రత్యేకించి పంచమిని చెప్పినందువల్ల దానికి స్తోక శబ్దాన్ని ప్రత్యేకించి ప్రాతిపదికని చెప్పడం వల్ల ఇది స్తోకాన్ముక్త అనే బాగుంటుంది. మీరు స్తోకేన ముక్త వేరే పదాలతో అట్లా చేయొచ్చు, వేరే పదాలతో చేయొచ్చు. కానీ స్తోక శబ్దం ప్రత్యేకించి పంచమి చెప్పడం వల్ల కొన్ని చోట్ల అట్లా ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ స్తోకేన స్తోకాద్వా ముక్త ఎందుకు వచ్చింది అక్కడ? కర్ణేచ స్తోకాల్ప కృచ్ఛ కతిపయ ఆ సూత్రంలో పంచమిలో ఇచ్చాడు, అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. స్తోకేన ముక్త అనేటువంటిది కనుక ఇక్కడ మీరు స్తోకముక్త అనేటువంటి సమాసము చేయాలి అంటే కర్తృకరణే కృతాబహుళం అనే సూత్రము. అక్కడ స్తోక అనేటువంటిది కూడా అక్కడ మీరు చూస్తే అక్కడ కర్త కాదు, కరణం కాదు. కొద్దిలో తప్పించుకున్నాడు అంటే కొద్ది అనేటువంటిది ఏదైతే ఉన్నదో, కొద్ది అనేటువంటిది కర్త అవుతుందా కరణం అవుతుందా అండి? ఇప్పుడు కొద్ది అనేటువంటిది అక్కడ కర్త కాదు, కరణం కాదు కదండి. కాబట్టి అక్కడ సమాస విధాయక సూత్రం లేదు. మీరు సమాస విధాయక సూత్రం ఉంటే చేయొచ్చు. ఇక్కడ మీకు దగ్గర ఉండేటువంటి సూత్రం ఏమిటి అంటే కర్తృకరణే కృతాబహుళం. అదేం చెప్తుంది? కృదంతము, రెండో పదం కృదంతం కావాలి. ఇక్కడ క్తా ముక్త అనేటువంటిది కృదంతమే. మొదటి పదం ఏం కావాలి? కర్త గాని కరణం గాని కావాలి. కర్త గాని కరణం గాని కావాలి. ఇప్పుడు స్తోక అంటే నిజానికి కొద్ది అని అర్థం, కానీ ఊనార్థములో మళ్ళీ అక్కడ అర్థం ఇచ్చారు. ఊనార్థములో పూర్వ సదృశ సమ ఊనార్థ, ఊనము అనేటువంటి అర్థంలో మీకు ఊనము అల్పము వికలము, ఊనము వికలము అనే పదాలను మాత్రం తీసుకున్నారు. స్తోకము అనేటువంటిది ఊనార్థము కాకుండా కొద్ది అనేటువంటి, ఇప్పుడు అన్నిటికీ మనం తెలుగులో కొద్ది అంటాం కానివ్వండి, అన్నిటికీ అర్థము తక్కువ అనే అర్థం రాదు. ఈ ఎస్కేప్డ్ బై ఏ బిట్ అన్నాం అనుకోండి, అక్కడ తక్కువ అనేటువంటి అర్థం కాదు. ఊనము అంటేనేమో తక్కువ అని అర్థం, మాషోణం కార్పాణం కార్షాపణం. కాబట్టి అక్కడ స్తోక అన్న శబ్దముతోటి తృతీయ తత్పురుష సమాసం రావడానికి సూత్రం లేదు. ఎందుకంటే అనేటువంటిది కర్త కాదు, కరణము కాదు. కర్త కరణము అయితేనే ఇది రావాలి. ఇక ఇంకో విషయం, అక్కడ ఊనము అనేటువంటి అర్థములో మీకు సమాసం ఉన్నప్పటికీ అక్కడ ఊనము అనేటువంటిది రెండో పదం అయింది. ఇప్పుడు ముక్త స్తోక అటువంటిది ఏమన్నా పదం కావాలి, కాబట్టి దానికి కూడా అది కుదరదు అనమాట. ఇక్కడ స్తోకాన్ముక్త అంటే కేవలం స్తోకాన్ముక్త అనే కావాలి. పంచమ్యాహ
స్తోకాదిభ్య అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. 6, 3, 2. దీనివల్ల పూర్వపదానికి మనం ఏమనుకున్నాము, ఈ రూల్ వచ్చేసి ఇది తర్వాత చెప్తారు. కొన్ని రూల్స్ సమాస విధాయకాలు ఉంటాయి, కొన్ని పూర్వపదంలో వచ్చే మార్పులు, కొన్ని ఉత్తర పదంలో వచ్చే మార్పులు, కొన్ని ఏది పూర్వపదం అనేది ఇప్పటిదాకా మీకు టోటల్ గా క్లియర్ వచ్చేసింది. సమాస విధాయక సూత్రాలు సరే వస్తూనే ఉన్నాయి. ఇది పూర్వపదానికి సంబంధించిన సూత్రం అన్నమాట. పూర్వపదంలో విభక్తి లోపించదు అని చెప్తుంది ఈ రూల్. ఏమండి? కాబట్టి ఈ రూల్ని బట్టి స్తోకాన్ముక్త అని చెప్పేసి విగ్రహవాక్యం స్తోకాన్ముక్త అనే ఉంటుంది. విగ్రహవాక్యం అదే ఉంటుంది. తర్వాత కూడా ఈ రూల్ని మెన్షన్ చేసి ఏది ప్రాతిపదిక సంజ్ఞ ఉన్నప్పటికీ, ప్రాతిపదిక సుపోధాతు ప్రాతిపదిక యోహో అని లోపం వచ్చినప్పటికీ తర్వాత ఈ రూల్ని మెన్షన్ చేసి ఆ ముందు విభక్తిని అట్లా ఉంచాలన్నమాట. స్తోకాన్ముక్త, అల్పాన్ముక్త, అంతికాదాగత దగ్గర నుంచి వచ్చాడు. స్తోక, అంతిక. స్తోక అన్న అర్థంలోనే అల్ప అన్న పదాన్ని కూడా ఉపయోగించారు. తర్వాత అంతికాద్ అంటే అంతికాద్ అదే పదాన్ని ఉపయోగించారు. అంతికాద్ అనేటువంటి కూడా అర్థము, అంతికాద్ అనేటువంటిది కూడా అర్థంలో తీసుకున్నారు. అంతికాద్ అన్నటువంటిది అభ్యాసాత్, అభ్యాస అంటే దగ్గర నుంచి అనమాట. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా అర్థ నిర్దేశం. ఇది వ్యాఖ్యానంతో మనం చూడాలి. కొన్ని పదాలేమో శబ్ద నిర్దేశం ఉంటాయి, కొన్ని పదాలు అర్థ నిర్దేశం ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి పదాలన్నీ అర్థ నిర్దేశం. స్తోక అన్న అర్థంలో ఉన్నటువంటి పదాన్ని తీసుకోవచ్చు. అంతిక అనే అర్థంలో, దూర అనే అర్థంలో, కృచ్ర అనేటువంటి పదంలో కూడా అర్థాన్ని బట్టి తీసుకోవచ్చు. కాబట్టి స్తోక అన్న ప్లేస్ లో స్తోకాన్ముక్త, అల్పాన్ముక్త, అంతికాదాగత, అభ్యాసాదాగత, దూరాదాగత, విప్రకృష్టాదాగత. విప్రకృష్టం అంటే కూడా దూరం అన్నమాట. అన్నిట్లో కూడా ముందు పదం, ఇవన్నీ సమస్త పదాలు, ఇవి విగ్రహవాక్యాలు కాదు. ముందు పదానికి ఉన్నటువంటి విభక్తి లోపించదు. ఎందుకంటే పంచమ్యాహ స్తోకాదిభ్య అనే సూత్రాన్ని బట్టి. ఈ విభక్తి లోపించకపోవటం వల్ల అది ఎట్లా అండి? అది తెలియలే నాకు. ఎట్టకు ఈ ఉదాహరణల్లో ఈ విభక్తి లోపించకపోవటం అనేది ఏమిటో దీనిలో తెలియలే నాకు. అంటే తెలియడం అంటే విభక్తి అంటే లోపించదు. విభక్తి ఏమిటి ఈ ఉదాహరణలో? విభక్తి ఎక్కడ ఉంది? విభక్తి ప్రతిదానికి ఉంది. స్తోకాన్ముక్త, స్తోక శబ్దానికి పంచమి స్తోకాత్, ప్రాతిపదిక స్తోకాత్ గా ఉంది. స్తోకాత్ గానే ఉండిపోయింది, సంధి జరిగింది. ఓకే, అర్థమైందండి, అర్థమైంది. అట్లాగే అల్పాత్, అల్ప అనేటువంటిది ప్రాతిపదికం, అల్పముక్త కావాలి మన లెక్క ప్రకారం. ఓకే, అర్థమైంది. అది నాని తాగా విడగొడితే తాలో ఉంది. ఇక్కడ ఆ రూల్ ని కోట్ చేశారు కూడా. పంచమ్యాహ స్తోకాదిభ్య ఇది అలుక్. మామూలుగా వేరే వాటికి సుపోధాతు ప్రాతిపదికతోటి లుక్ అన్నమాట. ఇక్కడ అలుక్, అలుక్ అనేటువంటిది అక్కడ అనువృత్తి అవుతుంది. ఓకే, పంచమ విభక్తి వరకు అయింది. ఎంతైనా మనం కొద్దిగా స్లోగానే ఉన్నాం, పర్వాలేదు. చూద్దాం. ఏమైనా డౌట్లు ఉన్నాయండి? క్లోజ్ చేద్దామా? సో 701 వరకు అయింది. ఓకే అండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం అండి, ధన్యవాదాలు. రైట్, క్లోజ్ చేస్తాం.